This conference will now be recorded. So in our previous class, we're understanding something about application structure and something in detail about organization structure. So generally, applications any types ఉంటాయి. So application types ఏంటో చెప్పండి first thing. We'll just try to recap for first 10 minutes. So what will be the types of applications? Framework application, implementation Framework application. and implementation. So ఒక organization లో 100% there will be multiple implementations. True enough? Okay, and depending upon the project complexity, frameworks are also strongly recommended. So we can have our complete structure without single framework. So మన whole organization structure framework లేకుండా implement చేయొచ్చు, but framework maintaining is strongly recommended. Okay, so depending upon your project complexity, suppose మీ organization banking sector లో ఉంది, maybe framework sector లో ఉంది, maybe retail sector, so maybe kind of motors, whatever. So different sectors ఉన్నాయి, maybe different implementations అయితే, so create those many frameworks. And for all the frameworks ఇంకొంచెం reusability అనిపిస్తే create one more extra framework. So maybe this is your organization, you can maintain one main FW and దాని కింద ఇంకొక framework and one more thing, maybe I can have one more framework under this, here I can have implementations, maybe one more framework under this, maybe like another implementations ఇలా. So this all constitute kind of application structure. And మీ అప్లికేషన్స్లో అంటే మీ ఆర్గనైజేషన్స్లో you might be getting input from third party application, అవునా? And you might be like a service provider for something outside also. So this as a whole ఏమంటామంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనాలి. సో మేబీ ఇక్కడ ఒక అప్లికేషన్ తీసుకోండి, దట్ ఈస్ లైక్ పాన్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకుని సంథింగ్ సిబిల్ స్కోర్ రావాలనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు సెర్చ్ ఫర్ దిస్, మేబీ థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి రెస్పాన్స్ రావచ్చు, ఆర్ ఈవెన్ థర్డ్ పార్టీ డేటాబేస్ నుంచి కూడా రెస్పాన్స్ రావచ్చు. సో those will be considered like an external application integrations or external DB integrations, అంతే కదా. సో థర్డ్ పార్టీ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకునే సినారియోస్ ఉంటాయి, మేబీ థర్డ్ పార్టీ అప్లికేషన్ హిట్ చేస్తే వాళ్ళు వాళ్ళ డేటాబేస్ని హిట్ చేసే సినారియోస్ ఉంటాయి అనుకున్నాం. సో దిస్ హోల్ యాజ్ లైక్ కాన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో డే వన్ వన్స్ యూ జాయిన్ యువర్ కంపెనీ, సో మీకు ఫస్ట్ థింగ్ యూఆర్ఎల్ ఒకటి ఇస్తారు. ఫస్ట్ బిఫోర్ దట్ ఫస్ట్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. అండ్ ఆ ల్యాప్టాప్ని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ దట్ కనెక్టెడ్ టు యువర్ క్లయింట్ నెట్వర్క్. సో ఫర్ దట్ ప్రాసెస్ గురించి యూ హ్యావ్ టు టాక్ టు యువర్ మేనేజర్. సో ఒకసారి క్లయింట్ నెట్వర్క్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు గెట్ దిస్ యూఆర్ఎల్, అవునా? సో యూ హ్యావ్ టు గెట్ దిస్ డెవలప్మెంట్ యూఆర్ఎల్. సో అదే టెస్టింగ్ టీం వాళ్ళకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది, డెవలప్మెంట్ టీంకి ఒకటి, రియల్ ప్రొడక్షన్ వాళ్ళకి ఒకటి, ఈఏటి, ఇలా డిఫరెంట్ యూఆర్ఎల్స్ ఉంటాయి. సో క్లయింట్ లొకేషన్ మేబీ మీది యూఎస్ఏ అనుకోండి, సో క్లయింట్ నెట్వర్క్ అంతా అక్కడే ఉంటుంది. సో దేర్ కెన్ బి వన్ సర్వర్ ఫర్ డెవలప్మెంట్, వన్ సర్వర్ ఫర్ టెస్టింగ్, వన్ సర్వర్ ఫర్ ఈఏటి, వాట్ ఎవర్. ఎవ్రీ సర్వర్ వన్స్ ఎగ్జిక్యూటెడ్, అది పర్సనల్ ఎడిషన్లో సర్వర్ అయినా, మేబీ క్లయింట్ దగ్గర ఉన్న 10 సర్వర్స్ అయినా, వాట్ ఎవర్, ఎవ్రీ సర్వర్ వన్స్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ హ్యాస్ టు జనరేట్ వన్ యూఆర్ఎల్, అవునా? సో ఇలా మీకు ఒక యూఆర్ఎల్ జనరేట్ చేస్తుంది. యూఆర్ఎల్ జనరేట్ చేసిందంటే యువర్ పెగా అప్లికేషన్ ఈజ్ రెడీ ఫర్ డెవలప్మెంట్. ఓకే, వీ కెన్ స్ట్రైట్ అవే యూజ్ దిస్. అండ్ ఈ యూఆర్ఎల్ జనరేట్ అయిన తర్వాత, సో హౌ డూ వీ యాక్సెస్ ఇన్ అవర్ పర్సనల్ ల్యాప్టాప్ అండ్ హౌ డూ వీ యాక్సెస్ ఇన్ యువర్ ఆఫీస్ వర్షన్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడి నుంచి కంప్లీట్ సేమ్. సో టిల్ నౌ మేబీ మన దానిలో ప్రాసెస్ వేరు ఫర్ గెటింగ్ దిస్ పేజ్, మేబీ రియల్ టైమ్లో అనదర్ ప్రాసెస్. సో డే వన్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు గెట్ దిస్ యూఆర్ఎల్. ఆఫ్టర్ గెటింగ్ దిస్ యూఆర్ఎల్ మేబీ మీకు బ్లూ పేజ్ వస్తుంది, లాగిన్ పేజ్. యూ హ్యావ్ టు లాగిన్, రైట్? సో హూ ఎవర్ ఈస్ లాగింగ్ ఇన్ టు పెగా, సో ఇక్కడ ఒక ఐడి క్రియేట్ అవ్వాలా. ఐడిని ఏమంటాం టెక్నికల్గా? ఐడిని ఏమనాలి? ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పండి, ఆ పర్టికులర్ ఐడిని ఏమనాలి? ఆపరేటర్ ఐడి. Operator ID, whoever is using PEGA application. So whoever is using అంటే, సో టైప్స్ ఆఫ్ యూజర్స్ ఎవరెవరు ఉంటారు? సో డే వన్
ఈ ఫస్ట్ మనం నేను బిజినెస్ BA. అనలిస్ట్ అనుకుంటే డే 1 ఫస్ట్ నేను లాగిన్ అవ్వాలి. దెన్ ఐ హ్యావ్ టు డిఫైన్ అప్లికేషన్ స్ట్రక్చర్. సో మేబీ 4 ఫ్రేమ్వర్క్స్, 10 ఇంప్లిమెంటేషన్స్, ఇలా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం. అండ్ వన్స్ ఈ స్ట్రక్చర్ అంతా డిజైన్ అయిన తర్వాత విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టు కంప్లీట్లీ డెవలప్మెంట్ టీమ్. సో మీ డెవలప్మెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటున్నారో, సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మేబీ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఫర్ డెవలపర్ 1, సెకండ్ ఇంప్లిమేషన్ డెవలపర్ 2, థర్డ్ ఇంప్లిమెంటేషన్ డెవలపర్ 3, ఇలా సెపరేట్ ఆపరేటర్ ఐడీస్ చేసుకుంటూ వెళ్తారు. సో డే 1 బిజినెస్ అనలిస్ట్ షుడ్ లాగిన్ కదా, అంటే దేర్ షుడ్ బి వన్ ఆపరేటర్ ఐడి ఫర్ హిమ్. ఓకే, అండ్ బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అయిన తర్వాత, సో స్ట్రక్చర్ మొత్తం డిజైన్ అయిన తర్వాత నెక్స్ట్ డెవలపర్స్ దాన్ని డెవలప్ చేయాలి. సో అంటే డెవలపర్స్ లాగిన్ అవుతారు. డెవలపర్స్ మొత్తం డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్ టీం ఉంటుంది. టెస్టింగ్ టీం వాళ్ళు కూడా టెస్ట్ చేస్తే సో అది కంప్లీట్ అయినట్టు కాదు. సో రియల్ యూజర్స్ వస్తారు, ఫంక్షనల్ టెస్టర్స్ లాగా వస్తారు. సో యూజర్ UAT. యాక్సెప్టెన్స్ టీమ్ అంటారు, యూఏటీ వస్తుంది. అండ్ మేబీ దాని తర్వాత ప్రీ ప్రాడ్ ఇలా ఉంటాయి, అవునా? సో ఇలా జనరల్గా ఇన్ని ఫేజెస్ ఆఫ్ మూమెంట్ లాగా ఉంటుంది. సో బిఏ వాళ్ళు లాగిన్ అవుతున్నారు, మీనింగ్ హీఈస్ లైక్ అన్ ఆపరేటర్. డెవలపర్స్ లాగిన్ అవుతారు, ఆపరేటర్స్, ఇక్కడ ఆపరేటర్స్, ఇక్కడ ఆపరేటర్స్. హూ ఎవర్ ఈజ్ యాక్సెసింగ్ అవర్ పెగా అప్లికేషన్, ఎవ్రీ వన్ ఈజ్ టు బి లైక్ ఆపరేటర్. అండ్ దట్ ఈ పర్సన్ లాగిన్ అయితే అతనికి అవుట్పుట్ స్క్రీన్, నెక్స్ట్ స్క్రీన్ ఏం రావాలి? ఆర్ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి డెవలపర్గా, సో మీకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు మీ మేనేజర్. సో మీరు లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి మీకు? Dev Studio, sir. డెవ్ స్టూడియో. డెవ్ స్టూడియో ఆల్సో కాల్డ్ డెవలపర్ స్టూడియో ఆర్ డిజైనర్ స్టూడియో. ఓకే, ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ యాప్ స్టూడియో అంటారు. వాట్ ఈజ్ యాప్ స్టూడియో, డిఫరెన్స్ ఏంటది లిటిల్ తెలుసుకుందాం. బట్ దీస్ ఆల్ లైక్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. ఓకే, ఫైన్. సో ఇఫ్ a business analyst is logging in, what will be the next screen for him? బిఏ వాళ్ళు కూడా ఏం చేస్తారు లాగిన్ అయ్యి? సో మోర్ ఆర్ లెస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ Developer షాట్స్ Studio. తీసుకోవాలనుకుంటున్నాం కదా. ఫస్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి, అంటే మోర్ ఆఫ్ లిటిల్ డెవలప్మెంట్ వర్కే కదా. సో స్ట్రక్చర్, అప్లికేషన్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత, సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాము, సో వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసి మనకిస్తే మనం డెవలప్మెంట్ చేస్తాం. అంటే వాళ్ళు డ్రాఫ్ట్గా లిటిల్ డెవలప్మెంట్ చేస్తేనే కదా స్క్రీన్ షాట్స్ వచ్చేవి. మీనింగ్ దే ఆర్ ఆల్సో యాక్సెసింగ్ డెవ్ స్టూడియో. ఓకే, మోర్ ఆర్ లెస్ డెవ్ స్టూడియో. టెస్టింగ్ టీం వాళ్ళు యూజర్ పోర్టల్. యూఏటీ టీం వాళ్ళు యూఏటీ ఏంటంటే U- రియల్ యూజర్. వాళ్ళు ఏం చేస్తారు? లాగిన్ అవుట్పుట్ చెక్ User. చేస్తారు, యూజర్ పోర్టల్. సో ప్రీ ప్రొడక్షన్ వీళ్ళు, ప్రొడక్షన్ అంటే ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ ఒరిజినల్ డాక్టర్స్, ఒరిజినల్ నర్సెస్. వాళ్ళు పెగా రాదు కదా, వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి అవుట్పుట్ రావాల్సింది ఏంటి? యూజర్ పోర్టల్. మేబీ ఇఫ్ దే ఆర్ లైక్ మేనేజర్స్ ఫర్ దేర్ టీమ్, దెన్ మేనేజర్ పోర్టల్, అంతే కదా, మేనేజర్ పోర్టల్. సో ఇలా ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ జస్ట్ అండర్స్టాండ్, సో దిస్ వన్ ఓకే, కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టూడియోని. సో కైండ్ ఆఫ్ డెవలపర్ రోలే కదా ఇవ్వాల్సింది. టెక్నికల్గా డెవలపర్ రోల్ ఏమంటాం అనుకున్నాం? ఏమనాలి? ఆథర్ రోల్. గెటింగ్ మై పాయింట్? ఆథర్ రోల్. అండ్ హూ ఎవర్ కెన్ యాక్సెస్ యూజర్ పోర్టల్, సో వాళ్ళని ఏమంటాం? User role. యూజర్ రోల్. సో whoever can access manager portal, manager role. And ఇంకొకటి what is that? Admin. Admin role. Admin role. ఎవ్రీ పెగా అప్లికేషన్. సో ఇప్పుడు మనం డిజైన్ చేసేది హెల్త్ కేర్ అప్లికేషన్ అయినా, ఇన్సూరెన్స్ అప్లికేషన్ అయినా, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అప్లికేషన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్డ్ విత్ పెగా, ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ రోల్సే ఉంటాయి: ఆథర్, యూజర్, అడ్మిన్, మేనేజర్. సో 100% మీ అందరికి ఏం రోల్ ఇస్తారు మీ ఆఫీస్లో? ఆథర్ రోల్. సో మేబీ మీరు ఒక బిఏగా జాయిన్ అయినా మీకు వచ్చే రోల్ ఏంటి? మేబీ టెస్టర్ అయితే యూజర్ రోల్. సో యూ టు అండర్స్టాండ్ దట్ దేర్ విల్ బి 4 రోల్స్. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే, సో నాకు నెక్స్ట్ ఆథర్ లాగిన్ ఉంటుంది కాబట్టి డెవ్ స్టూడియో ఫర్ వాట్? డెవ్ స్టూడియో ఫర్ వాట్ అంటే డెవలప్మెంటే కదా. డెవలప్మెంట్ ఫర్ వాట్ అప్లికేషన్?
సపోజ్ ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు. సో మేనేజర్ కింద ఒక 4 ఎంప్లాయీస్ ఉన్నారు, ఏబిసిడి. సో వీళ్ళందరూ మేబీ సిటిఎస్ కంపెనీలో పెగా డెవ్ టీమ్ అనుకోండి. సో పెగా డెవ్ టీమ్ అనుకోండి. సో వీళ్ళందరూ డెవలపర్సేనా? మేనేజర్ కూడా డెవలపరేనా? సో అందరికీ డెవ్ స్టూడియోనే కదా వచ్చేది. సో ఈ మేనేజర్ ఏం చేస్తాడు? సో డెవలపర్ ఏ యూ వర్క్ ఆన్ క్రెడిట్ కార్డ్ పోర్టల్ అంటారు. సెకండ్ పర్సన్కి లోన్స్, థర్డ్ పర్సన్కి అకౌంట్స్, ఫోర్త్ పర్సన్కి రివార్డ్ పాయింట్స్ ఏ ఉన్నాయనుకోండి. సో అంటే ఆల్ దీస్ ఆర్ లైక్ డెవలపర్స్. పర్సన్ ఏ లాగిన్ అయితే హీ హ్యాస్ టు గెట్ డెవలప్మెంట్ స్టూడియో ఫర్ దిస్ అప్లికేషన్. అవును. అండ్ ఈ పర్సన్ లాగిన్ అయితే డెవలప్మెంట్ స్టూడియో ఫర్ సంథింగ్ ఎక్స్ట్రా అప్లికేషన్, అండ్ వీడికి డెవలప్మెంట్ స్టూడియో ఫర్ సంథింగ్ ఎల్స్. సో అంటే ఒక ఆపరేటర్కి ఒక రోల్ ఉంటుంది, డెవలపర్ అనే రోల్ ఆర్ ఆథర్ అనే రోల్. సో ఆథర్ రోల్తో పాటు అప్లికేషన్ ట్యాగ్డ్ కూడా ఉండాలి కదా. సో ఆపరేటర్, రోల్, అప్లికేషన్, పాస్వర్డ్ ఇవన్నీ ఒక డేటాబేస్ టేబుల్లో ఉంటాయి. వాట్ ఈస్ ద టేబుల్ని? So what is the database table? Holding operator details with its kind of extra columns. So operator ID అని ఒక కాలం ఉండాలా, మేబీ పాస్వర్డ్ అని ఒకటి ఉండాలా, అండ్ మేబీ లైక్ రోల్ అనేది ఒకటి ఉండాలా. ఓకే, అప్లికేషన్ నేమ్ ఇలా ఉండాలి కదా. సో ఇలా ఉంటేనే కదా సో ఫ్రంట్ ఎండ్లో సంథింగ్ కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ అదర్ థింగ్స్ జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ ద టేబుల్ హోల్డింగ్ సచ్ డేటా? పిఆర్ operators. So very important. So this is the database table holding all the list of operator IDs. All the list ante it might be like development team వాళ్ళు ఆపరేటర్స్ కదా. సో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, టెస్టింగ్ టీమ్. ఓకే, సో మేబీ యూఐటీ యూజర్స్, రియల్ యూజర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ. సో హూ ఎవర్ ఈస్ అండర్ దట్ సర్వర్ డేటా మొత్తం ఈ టేబుల్లోనే ఉంటుంది. సో మీకు ఈ టేబుల్ నేమ్ అండ్ ఈ కాలం నేమ్స్ తెలియటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయంటే, మేబీ టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. మీ మేనేజర్ మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, ప్లీజ్ డిజైన్ స్క్రీన్ నెంబర్ 1. అండ్ ఆ స్క్రీన్ నెంబర్ 1లో యూ హ్యావ్ టు గెట్ వన్ డ్రాప్ డౌన్, అండ్ డ్రాప్ డౌన్ షుడ్ షో ఆల్ ద లిస్ట్ ఆఫ్ క్లర్క్ నేమ్స్. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి. సో మా బ్యాంక్లో ఒక క్లర్క్ జాయిన్ అయ్యాడు. సో అతనికి నేను కైండ్ ఆఫ్ ఒక ల్యాప్టాప్ రిక్వెస్ట్ రేస్ చేయాలి బ్యాంక్లో, మేమందరం పెగ రాదనుకోండి. సో అంటే నేనేదో స్క్రీన్ యూజ్ చేయాలి కదా, అది మీరు డెవలప్ చేయాలి యాజ్ లైక్ పెగా డెవలపర్. సో మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? ఒక రియల్ యూజర్కి రావాల్సిన స్క్రీన్, దట్ ఈస్ దేర్ షుడ్ బి వన్ డ్రాప్ డౌన్ వేర్ ఇట్ హ్యాస్ టు షో ఆల్ ద లిస్ట్ ఆఫ్ క్లర్క్ నేమ్స్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్. సో ఈ రిక్వైర్మెంట్ మిమ్మల్ని చేయమంటారు. సో మీరు దీనికి ఎంత టైం తీసుకుంటారు? సో వైడ్ దట్ టైం? సో ప్లీజ్ కంప్లీట్ ఇట్ ఇన్ 1 hour ఓన్లీ, లెట్ మీ నో వన్స్ డన్. వీ హ్యావ్ టు మూవ్ దిస్ టు టెస్టింగ్ టీమ్, తర్వాత ఏటీ టీమ్, తర్వాత ప్రొడక్షన్. సో ఈ హోల్ ప్రాసెస్ 1 day అయిపోవాలి అన్నట్టు మీకు చెప్తారు. సో ఇంతే మీకు ఇచ్చే రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ మీరు చేయాలంటే ఈ స్క్రీన్ నెంబర్ 1 క్రియేట్ చేస్తారు కదా. స్క్రీన్ నెంబర్ 1లో డ్రాగ్ అండ్ డ్రాప్ టెక్స్ట్ ఏంటిది? డ్రాప్ డౌన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఈ డ్రాప్ డౌన్లో ఏం డేటా రావాలి మీకు? డ్రాప్ డౌన్లో మీకు రావాల్సిన వాల్యూస్ ఏంటి జనరల్గా? క్లయింట్ క్లర్క్ డీటెయిల్స్ అన్ని యూజర్స్ ఆర్ వాట్ ఎవర్ బ్యాంక్లో వర్క్ చేసే యూజర్స్. సో దిస్ డ్రాప్ డౌన్ షుడ్ గెట్ డేటా ఫ్రమ్ దిస్ టేబుల్. ఐఎమ్ రైట్? అవునా కదా? అండ్ ఫ్రమ్ దిస్ టేబుల్ అన్నప్పుడు ఈ టేబుల్లో టోటల్ 1000 ఆపరేటర్స్ ఉన్నారు. 1000 అంటే డెవలపర్స్ ప్లస్ టెస్టర్స్ ప్లస్ యూఐటీ ప్లస్ అందరూ కలిపి. బట్ వీ హ్యావ్ టు గెట్ లిస్ట్ ఆఫ్ ఓన్లీ యూజర్స్. సో ఏం చేయాలి మీరు? ఈ డ్రాప్ డౌన్ మీద ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రన్ అయ్యేలా చేయాలి, వేర్ రోల్ ఈక్వల్ టు యూజర్స్ అని కావాలా. సో మీకు టేబుల్ నేమ్ తెలియకపోతే, కాలం నేమ్ తెలియకపోతే ఏమీ చేయలేరు. సో యూ హావ్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ టేబుల్. అండ్ ఫర్ దట్ మీరు డేటాబేస్ని ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా ఇదే రిక్వైర్మెంట్ వేరే ప్రాజెక్ట్స్లో చేయాల్సి వస్తే మీరేం చేయాలంటే డేటాబేస్ ఓపెన్ చేయాలి. సో జనరల్గా డేటాబేస్ అంటే మనకి తెలిసింది ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, మోంగో ఇలాంటివి కదా. సో మీరేం చేస్తారు జనరల్గా అంటే లైక్ వేరే ప్రాజెక్ట్స్లో, సో ఆ డేటాబేస్ ఓపెన్ చేస్తారు ఒరాకిల్లో. సో దానిలో మేబీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ PR_operators అనే టేబుల్.
ఓకే, అండ్ అందులో యాక్చువల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సో రోల్ ఈక్వల్ టు యూజర్స్తో ఎంతమంది ఉన్నారు, ఆ లిస్ట్ ఇక్కడికి వచ్చేలాగా సమ్ ఎస్క్యూఎల్ క్వైరీ జనరల్గా రాయాలి. బట్ ఇక్కడ మనకి పెగాలో యాజ్ ఐ టోల్డ్ యూ డేటాబేస్ కాలమ్ నేమ్స్ ఇవన్నీ ఆటోమేటిక్ ఇక్కడ ఫెచ్ అవుట్ అవుతాయి. ఫర్ దాట్ మీరు డేటాబేస్ ఓపెన్ కూడా చేయగలరు. టేబుల్ నేమ్సే తెలియాలి, 100% టేబుల్ నేమ్స్ తెలియాలి, టేబుల్ నేమ్స్ కాలమ్ నేమ్స్ తెలియాలి. బట్ మీరు ఓపెన్ చేయకుండా ఫిజికల్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ ఇట్ సెల్ఫ్. మనకి పెగాలో డెవ్ స్టూడియోనే కదా వచ్చేది, డెవ్ స్టూడియో నుంచే డేటాబేస్ని విజువలైజ్ చేయొచ్చు. వాట్ ఆర్ ఆల్ ద టేబుల్స్ ఇక్కడే చూడవచ్చు, అండ్ అందులో డేటా ఏముందో చూడవచ్చు, కాలమ్స్ ఏమున్నాయో చూడవచ్చు. సో ఇలా చూడగలుగుతున్నామంటే అడ్వాంటేజ్ ఏంటి, ఎస్క్యూఎల్ క్వైరీస్ ఏమి రాయాల్సిన అవసరం లేదు, అంత అడ్వాంటేజ్ ఉంది ఇందులో. ఓకే ఫైన్. అండ్ ఇన్ పెగా ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఏంటి, రూల్. ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. సో డే వన్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మేబీ ఒక 10 అప్లికేషన్స్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పెగా ఏమనాలి, 10 అప్లికేషన్ రూల్స్, అవుట్ ఆఫ్ విచ్ 5 ఫ్రేమ్ వర్క్ రూల్స్, 5 ఇంప్లిమెంటేషన్ రూల్స్. ఇలా అంటే అప్లికేషన్ అనేవి రూల్సే, అప్లికేషన్ లోపల స్క్రీన్ నెంబర్ 1 క్రియేట్ చేస్తే దాన్ని రూలే అంటాము. అండ్ ఆ స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామనుకోండి అదొక రూల్, లాస్ట్ నేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రూల్, ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ అ రూల్. సపోజ్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏం చేస్తాడు, అతని దగ్గర ఒక కస్టమర్ వచ్చాడు ఆస్కింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్. సో ఈ అప్లికేషన్ యూస్ చేస్తాడు అంతేనా, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని. సో స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అయింది, తర్వాత స్క్రీన్ 2, స్క్రీన్ 3, ఇలా ఒక 40 స్క్రీన్స్ లోడ్ అయిన తర్వాత యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు అనుకోండి. అంటే ఒక రిక్వెస్ట్ కంప్లీట్గా ప్రాసెస్ అవడానికి జస్ట్ చెక్ ఫర్ హౌ మెనీ రూల్స్ గెటింగ్ జనరేటెడ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. స్క్రీన్ నెంబర్ 1 అనేది ఒక రూల్, దానిలో మేబీ సమ్ 10 or 20 రూల్స్ ఉండవచ్చు. అండ్ ఇక్కడ ఒక సమ్ సెట్ ఆఫ్ రూల్స్, ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ రూల్స్, మల్టిపుల్ రూల్స్ రన్ అవుతున్నాయి జస్ట్ టు గెట్ సమ్ అవుట్పుట్. Okay, so PEGA, what is it doing? It is trying to process all the rules to get output. That is the reason ఈ PEGA tool ఏమంటున్నాం చెప్పండి, ఆన్లైన్ వాళ్ళు కూడా ఏమనాలి, ఏమనాలి, PEGA rules process commander. PEGA rule process ప్రాసెస్ కమాండర్. సో షార్ట్కట్లో PRPC. So this is to be PRPC. called as PRPC. And in this PRPC we understood everything is a rule. And if a rule is already existing దాన్ని ఏమంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. రూల్ కనుక ఆల్రెడీ రెడీగా ఉంటే దాన్ని ఏమనాలి, Out of the ఓఓటీబీ box. రూల్ అని, ఓఓటీబీ రూల్ అనాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ యు ఆర్ సపోజ్ టు క్రియేట్ దాన్ని యూజర్ డిఫైన్డ్ రూల్ అంటాము, వాట్ ఎవర్. సో User defined. ఓఓటీబీ రూల్ అనేది తెలియాలి, మీనింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఫైన్. సో ఈ ఇన్స్టలేషన్ అందరికీ అయిపోయిందా, ఆన్లైన్ వాళ్ళు ఎవరివన్? సో ఇఫ్ నాట్ మేబీ లైక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో కల్లా ప్లీజ్ గెట్ దిస్ డన్. సో ఇప్పుడు డే 1 మెయిన్ ఒరిజినల్ ఆఫీస్లో అనుకోండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్లో అనుకోండి. సో ఈ సేమ్ పేజే వస్తుంది, లాగిన్ పేజ్. ఫస్ట్ లాగిన్ అవ్వాల్సింది ఎవరు, బిఏ వాళ్ళు. అప్లికేషన్స్ చేస్తేనే కదా మీరు లాగిన్ డెవలప్మెంట్ చేయాలి, బిఏ వాళ్ళు లాగిన్ అవ్వాలి. సో బిఏ వాళ్ళు లాగిన్ అవ్వాలన్నా కూడా ఒక ఆపరేటర్ ఐడి కావాలా. సో ఆపరేటర్ ఐడి బై డిఫాల్ట్గా ఎవరికి క్రియేటెడ్గా ఉండదు. సో ఇప్పుడు ఒక సంథింగ్ వర్క్ అరౌండ్ కోసం పిఆర్పిసి హ్యావ్ క్రియేటెడ్ 1 ఓఓటీబీ ఆపరేటర్ ఐడి, అంతే కదా. సో పిఆర్పిసి ఒక మాస్టర్ ఆపరేటర్ ఐడి ఇచ్చారు, సో దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ అన్ ఓఓటీబీ, అంతే కదా. సో దాని పేరు మీరు ఆల్రెడీ చూసారు, administrator@pega.com, పాస్వర్డ్ యాజ్ ఇన్స్టాల్. సో ఇప్పుడు పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో దేర్ షుడ్ బి 1 ఓఓటీబీ రికార్డ్, అవునా, అంతేనా కదా. ఆపరేటర్స్ టేబుల్లో లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ అందరూ ఉండాలి. ఇప్పుడు దాకా మనకు అసలు క్రియేషన్ కూడా ఏంటి ఎలా చేయాలో కూడా తెలీదు. సో ఇప్పుడు లాగిన్ అవ్వగలుగుతున్నామంటే ఇది ఆపరేటర్ ఐడి ఉన్నట్టేనా, ఆ టేబుల్ ఒక రికార్డ్ ఉండాల్సిందేనా కాదా. సో పిఆర్ ఆపరేటర్స్ వేర్ ఆపరేటర్ ఐడి, ఆపరేటర్ నేమ్, అప్లికేషన్, ఇంకా రోల్, 4 ఇంపార్టెంట్ థింగ్స్, ఇంకా చాలా ఉంటాయి సెకండరీ. సో ఇప్పుడు administrator@pega.com అని ఉండాలి, ఆర్ యాక్చువల్గా చంద్ర అనేది ఆపరేటర్ ఐడి అనుకోండి. ఓకే,
అండ్ పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఉంటుంది. అప్లికేషన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, రోల్ వచ్చేసి ఆథర్. ఇంకో పర్సన్ తీసుకోండి, సంథింగ్ లైక్ అబ్దుల్ అనుకోండి. సో హిస్ పాస్వర్డ్ లోన్స్ అప్లికేషన్ ఆథర్. ఓకే, సో ఇప్పుడు అబ్దుల్ అనే పర్సన్ లాగిన్ అయితే సో వాడికి డెవ్ స్టూడెంట్ అయినా రావాలి ఫర్ లోన్స్ అప్లికేషన్. నా కేసులో డెవ్ స్టూడియో ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మీనింగ్ ఎవ్రీ ఆపరేటర్ షుడ్ బి ట్యాగ్డ్ విత్ అప్లికేషన్. 100% ట్రూ అనే స్టేట్మెంట్. ఎవరోన్ అగ్రీ విత్ దిస్? చెప్పండి, ఆన్లైన్ వాళ్ళు ఎవరోన్ అగ్రీ విత్ దిస్? Yes. అవునా? సో ఎవ్రీ ఆపరేటర్ షుడ్ బి కనెక్టెడ్ విత్ సమ్ అప్లికేషన్. సో ఇప్పుడు administrator@pega.com అనేది కూడా ఉంటుంది అనుకుంటున్నాము. సో ఆథర్ ఏముంటుందో కూడా ఇంకా తెలియదు, యాక్చువల్ లాగిన్ అవ్వలేదు. సో ఇక్కడ ఏముండొచ్చు చెప్పండి? ఇది తెలుసు. ఓకే, సో దిస్ వన్ తెలుసు. అప్లికేషన్ నేమ్ ఏముండొచ్చు, రోల్ ఏముండొచ్చు, ఆర్ బిఫోర్ దట్ రోల్ చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లాగిన్ అయితే నెక్స్ట్ ఏ స్క్రీన్ వస్తుంది అనుకుంటున్నారు? మేనేజర్ పోర్టలా, యూజర్ పోర్టలా, అడ్మిన్ స్టూడియోనా, డెవ్ స్టూడియోనా? 4 ఆప్షన్స్. Dev ఏది Studio. రావచ్చు? డెవ్ స్టూడియోనా? యాక్చువల్గా ఇప్పుడు లాగిన్ అయ్యే పర్పస్ ఏంటి? Yes. లాగిన్ అయిన Yes, తర్వాత Dev Studio. సో ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నేను లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 10 అప్లికేషన్స్ చేసుకోవాలి. సో అంటే ఏదో కైండ్ ఆఫ్ డెవలప్మెంటే కదా. సో డెవ్ స్టూడియోనే కదా రావాలి. అంటే రోల్ ఏమై ఉండాలి? ఆథర్ రోల్. ఆథర్ ఫర్ వాట్? అప్లికేషన్స్ క్రియేట్ చేయలేదు. ఆథర్ ఫర్ వాట్ అప్లికేషన్? సో మీనింగ్ దేర్ షుడ్ బి వన్ OOTB అప్లికేషన్. ఎవరివన్ అగ్రీ విత్ దిస్? ఏదో ఒకటి ఉండాల్సిందే కదా. సో దేర్ షుడ్ బి వన్ OOTB అప్లికేషన్. సో వాట్ ఈస్ దట్ OOTB అప్లికేషన్ నేమ్ అని అడిగితే మీరు చెప్పాలి. అండ్ వాట్ ఈస్ దట్ OOTB అప్లికేషన్ నేమ్ ఇన్ ద పాస్ట్ వర్షన్స్, అక్కడ వేరుగా ఉంటుంది. సో ఆ నేమ్స్ ఏంటో తెలియాలి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు మీరు పెగా నేర్చుకునేది, ఇప్పుడు మనం మేబీ నేర్చుకునేది 8.7. ఓకే, అండ్ మేబీ 3 months ఆర్ 4 months తర్వాత మీరు సెన్సో కంపెనీలో జాయిన్ అవుతారు. అక్కడ 8.7 ఉంటుందని చెప్పలేము, 8.8 ఉంటుందని చెప్పలేము. ఓకే, సో ఇట్ మైట్ బి 8.1. మీ ప్రాజెక్ట్ ఒక 3 years 4 years బ్యాక్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడున్న లేటెస్ట్ కదా వాళ్ళు తీసుకునేది, మేబీ 8.1. అండ్ సమ్ ప్రాజెక్ట్స్లో 8.2. ఓకే, అండ్ మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ పాస్ట్ 10 years నుంచి రన్ అయితే 7.1, ఇంకా పాతదైతే 6.1 ఇలా ఉంటుంది. సో 6.1 ఇప్పుడు మైగ్రేట్ అయిపోయాయి, నాట్ ఇష్యూ. సో మోస్ట్లీ 8th version మీద రన్ అవుతున్నాయి, అండ్ హియర్ అండ్ దెన్ 7th version మీద కూడా రన్ అయ్యే ఉన్నాయి. సో మీరు ఎందులోకి జాయిన్ అవుతారో మీకే తెలియదు, అవునా? ఎందులో జాయిన్ అయ్యారో మీకే తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ ఏం చేస్తున్నామంటే ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఆర్ వాట్ ఎవర్ ట్రైనింగ్. సో ఓవరాల్గా పెద్ద కంటెంట్ మీకు వస్తుంది. సో అది ఏ ప్రాజెక్టా ఏంటి అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కన్సిడర్ ఇప్పుడు మీరు ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తారు అనుకోండి. ఓకే, సో నార్మల్గా మీకు ఒక పర్సనల్గా ఫోటో స్టూడియో షాప్ ఉంది అనుకోండి. సో మీరు జనరల్ ఏం చేస్తారు? ఫోటోషాప్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు, అంతేనా? ఫోటోషాప్ యూస్ చేసి మేబీ ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. మేబీ ఇంకొకటి బర్త్డే రిలేటెడ్గా వస్తే దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు యూస్ చేసే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మేబీ 6th version అనుకోండి. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్ వర్షన్ నేమ్స్. 6th version అనుకోండి. అండ్ లేటెస్ట్ వచ్చేసి 13th version అని అనుకుందాం. ఓకే, సో అంటే మీరు ఇక్కడ ఇంత బాగా వర్క్ చేయగలిగే వాళ్ళు, సో ఇప్పుడు కొత్తగా 13th version పర్చేస్ చేసుకుని 13th versionలో చేద్దామని అనుకుంటే ఇది మీకు అంత కష్టంగా ఉంటుందా? సో లేటెస్ట్ ఫీచర్స్ అయితే 100% ఉంటాయి, బట్ ఇది అసలు ఏం అర్థం కావట్లేదు అనేటట్టు ఉంటారు కదా. సో మేబీ 1 week కొంచెం ప్లే అరౌండ్ చేసినా మీకు అర్థమైపోతాయా? సో అంటే మీకు ఫస్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అర్థం అవ్వాలి. సో పెగా అయినా ఏ సాఫ్ట్వేర్ అయినా ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది మీకు అర్థమైతే అది ఏ వర్షన్లో ఉన్నా హార్డ్లీ 1 or 2 weeksలో మొత్తం అంతా క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఫైన్. సో యూ టు అండర్స్టాండ్ ద కంటెంట్, నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ లైక్ వర్షన్ స్పెసిఫిక్. సో లెట్ మీ లాగిన్ విత్ సమ్ మాస్టర్ క్రెడెన్షియల్స్. అదేంటది? Administrator@pega.com. Password is null. Null కాదు, ఇన్స్టాల్. Password is Sorry, install. install. Yeah. So now if I click on login button name అవ్వాలి, సో ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ వన్ SQL క్వెరీ, అవునా? డేటాబేస్ టేబుల్లో నేను ఎంటర్ చేసిన కరెక్ట్ పాస్వర్డ్గా చెక్ చేసుకోవాలి కదా,
అవునా? సో దానికి రెఫరెన్స్ ఏంటి? డీబీఏ కదా. డేటాబేస్ హిట్ అవ్వాలంటే ఎస్క్యూఎల్ క్వైరీ కదా. సో దేర్ షుడ్ బి వన్ ఎస్క్యూఎల్ క్వైరీ హిట్టింగ్ పిఆర్ ఆపరేటర్స్ టేబుల్ వేర్ ఆపరేటర్ ఐడి ఇది అసలు ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. ఒకవేళ ఉంటే పాస్వర్డ్ ఇదో కాదో చెక్ చేసుకోవాలి. సో ఈ రెండు కూడా కరెక్ట్ అయితే నెక్స్ట్ స్క్రీన్లో డెవ్ స్టూడియో రావాలి ఫర్ సైన్స్ అప్లికేషన్. ఓకే, లెట్ us click on that. Okay, so it is taking me to development studio. Okay, this is your actual PEGA tool. Okay, this is your actual PRPC tool. PEGA anu kodu thinka. So this is to be like PRPC. So this is your actual PRPC tool. సో వేర్ కంప్లీట్ డెవలప్మెంట్ వర్క్ అంతా జరిగేది ఇక్కడే. మీరు ఒక 10 అప్లికేషన్స్ ఇలా ఇక్కడే డ్రాగ్ అండ్ డ్రాపింగ్ అయినా వాట్ ఎవర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ వాట్ ఎవర్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ టూల్, వెబ్ బేస్డ్ టూల్ అనమాట. ఓకే, అండ్ హియర్ మీరు టాప్లో చూస్తున్నారు కదా. సో ఈ మొత్తాన్ని హెడర్ అంట. లెట్ మీ టేక్ స్క్రీన్ షాట్ అండ్ షో యూ. So whatever you are seeing like at the top, సో దీన్ని మొత్తం హెడర్ అంట. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా. సో దీన్ని మొత్తాన్ని ఎక్స్ప్లోరర్ అంటారు. ఎక్స్ప్లోరర్ అంటాం. అండ్ మీకు బాటమ్ కనిపిస్తుంది కదా. సో దీన్ని ఫుటర్ అంటాము. వేర్ వీ యూజ్ దిస్ ఫర్ డీబగ్గింగ్. డీబగ్గింగ్ అంటే యాజ్ ఏ డెవలపర్. సో మీరు డెవలప్మెంట్ చేయటమే కాదు, ఇష్యూస్ వస్తే ఫిక్స్ కూడా చేయాలి కదా. సో ఫర్ ద డీబగ్గింగ్ టూల్స్ లాగా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఫుట్టర్లో మీకు డీబగ్గింగ్ ఆప్షన్స్ మొత్తం ఉంటాయి. సో దిస్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ ఓవరాల్. అండ్ ఇన్ బిట్వీన్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? పెగా ఇన్ఫినిటీ అని కనిపిస్తుంది. సో వేరాస్ ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇవన్నీ సమ్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ ఏనా, అండ్ ఇవి క్లౌడ్స్ ఏనా, అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ స్టార్స్ మూన్ అంతేనా? అంతే కదా. సో దిస్ ఇమేజ్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ప్రమోషనల్ పర్పస్. సో ఈ ఇమేజ్ రిలేటెడ్గా ఏంటంటే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగాతో కంపేర్ చేస్తే నౌ పెగా హ్యాస్ డిజైన్ ఆర్ పెగా ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే వేర్ ఇట్స్ డెవలప్మెంట్ ఈజ్ లిమిట్లెస్, ఆల్మోస్ట్ రీచింగ్ టు ద స్కై అనే దాంతో. సో ఇలా ఒక ప్రమోషనల్ ఇమేజ్ ఇచ్చారు, ఆల్మోస్ట్ రీచింగ్ మూన్, ఆల్మోస్ట్ రీచింగ్ స్కై అన్నట్టు. సో దీనికి వాళ్ళు నేమ్ చేసిన వర్షన్ పేరు ఏంటంటే పెగా ఇన్ఫినిటీ. పెగా ఇన్ఫినిటీ, ఆల్మోస్ట్ రీచింగ్ ఇన్ఫినిటీ అన్నట్టు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాకి చాలా వర్షన్స్ ఉంటాయి. సో పెగాకి చాలా వర్షన్స్ ఉంటాయి. సో మేబీ 6 నుంచి కౌంట్ చేసుకుంటే 6.1, 6.2, 6.3, తర్వాత 7, 7.2, 7.3, 7.4, 7.4 తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళు 8 రిలీజ్ చేసేసారు. సో మీనింగ్ 8.0, 8.1 అలా 8.8 వరకు రిలీజ్ చేసేసారు. సో మేబీ మీరు 8th వర్షన్లో ఎక్కడ లాగిన్ అయినా, మేబీ 8.8 ఆర్ మేబీ 8.0 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు ఎక్కడ లాగిన్ అయినా ఇప్పుడు మనం చూసే స్క్రీన్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. సో అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. సో 8th వర్షన్ రిలేటెడ్గా ఏదైనా, పెగా రిలేటెడ్ ఏదైనా, it is to be considered as infinity version. ఓకే, పెగా ఇన్ఫినిటీ అంటారు. 8.x అంటాను ఇంకా టెక్నికల్గా. 8.x రిలేటెడ్ ఏదైనా దాన్ని ఏమనాలి? ఇన్ఫినిటీ వర్షన్ అంటారు. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఈరోజు మేబీ ఇప్పుడు మీరే నేర్చుకుంటున్నారు 8.7, 8.8 ఏదో నేర్చుకుంటారు. అండ్ సర్టిఫికేషన్ కూడా దీని మీదే చేస్తారు, అవునా? 8.7 ఏదో చేస్తారు. ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 months మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తే, ఓకే, ఒక 3 years ఎక్స్పీరియన్స్డ్గా పెట్టుకుని వెళ్తే అక్కడ ఇంటర్వ్యూయర్ ఉంటారు కదా. ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగితే సో డూ యూ హ్యావ్, మేబీ వాళ్ళ ప్రాజెక్ట్లో 8.2 మీద రన్ అవుతుంది అనుకోండి. సో మీ ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళ ప్రాజెక్ట్లో స్టిల్ 8.2లోనే ఉంది అనుకోండి. సో ఇంటర్వ్యూయర్ పాయింట్ ఎప్పుడు ఐ వాంట్ ఏ డెవలపర్ ఓన్లీ 8.2 అన్న థాట్లో ఉంటారా? సో మా ప్రాజెక్ట్లో 8.2 మీద రన్ అవుతుంది, నాకు డెవలపర్ 8.2 వాడే కావాలి, సర్టిఫికేషన్ వచ్చేసిన వాడే కావాలి అన్నట్టు ఏమన్నా రిస్ట్రిక్షన్ ఉంటుంది అనుకుంటున్నారా? నో. సో అలా ఉంటే డెవలపర్స్ దొరకడం కష్టం, అవునా? ఈవెన్ దో టాలెంటెడ్గా ఉన్నా, సో ఇలా కైండ్ ఆఫ్ థింగ్స్ చేయలేకపోతే సో కష్టం. సో ఇంటర్వ్యూయర్స్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే
సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు. ఇన్ఫినిటీ అంటే ఏంటి దాని మీనింగ్? 8.x ఏదైనా పర్లేదు దాని మీనింగ్. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు. సో ఎందుకంటే ఇన్ఫినిటీ వర్షన్లో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి కంపేర్ టు 7th. ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేస్తే 7.4, జనరల్గా 7.4 తర్వాత ఏది రిలీజ్ అవుద్ది అనుకుంటారు ఎవరైనా? 7.5 తర్వాత 7.6 అలా అనుకుంటారు. బట్ 7.4 తర్వాత వీళ్ళు రిలీజ్ చేసిన వర్షన్ నెంబర్ ఏంటి? 8. ఇప్పుడు మీరు యాపిల్ వర్షన్స్ తీసుకోండి. యాపిల్ 5 వచ్చింది మొబైల్స్లో, యాపిల్ 6 వచ్చింది, యాపిల్ 7 వచ్చింది, తర్వాత యాపిల్ 8 వచ్చింది. యాపిల్ 8 తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయింది ఏంటి? జనరల్గా మనం ఏమనుకుంటాము, 8 తర్వాత 9 వస్తుంది కదా అని అనుకుంటాం. బట్ నెక్స్ట్ రిలీజ్ అయింది ఏంటి? డైరెక్ట్ 10 రిలీజ్ చేశారు, ఎక్స్ రిలీజ్ చేశారు, అవునా కదా? అంటే యాపిల్లో 9 లేదు. మేబీ విండోస్ వర్షన్స్ తీసుకోండి. విండోస్ 7 తెలుసు మనందరికీ, విండోస్ 8 తెలుసు. విండోస్ 8 తర్వాత వచ్చింది ఏంటది? 10. 9 వచ్చిందా? విన్నారు ఎక్కడైనా? విండోస్ 9 లేదు. అంటే మన ఎండ్ యూజర్స్, మనం అక్కడ యూజర్స్ అనమాట. సో మన ఎండ్ యూజర్స్కి ఒక వర్షన్ నెంబర్ పెరిగితే ఏమనుకుంటాం? లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి అనుకుంటాము, అంతే కదా? లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి అనుకుంటాం. సో ఇప్పుడు విండోస్లో 11th వర్షన్ ఉంది, అందులో 11.1 అయి ఉండొచ్చు, 11.1.2.3 ఏదైనా అయి ఉండొచ్చు, దానికి ఎవరు పట్టించుకోరు. సో విండోస్ 11 తర్వాత విండోస్ మేబీ ఒక 5 years తర్వాత విండోస్ 11.5 అని వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తే, ఓకే, సో మేబీ వాళ్ళ CEO అఫీషియల్గా అవర్ న్యూ వర్షన్ ఈజ్ విండోస్ 11.5 అని రిలీజ్ చేస్తే మనం ఏమనుకుంటాం? పెద్ద చేంజెస్ ఏమి లేవని అనుకుంటామా? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ విండోస్ 13 అని చెప్పి పెద్ద పబ్లిసిటీతో చేశారు అనుకోండి, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి అనుకుంటాం కదా. సో ఎప్పుడైనా వర్షన్ నెంబర్కి లాట్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండ్ యూజర్ ప్రాస్పెక్టివ్. ఓకే, సో ఇప్పుడు పెగా వాళ్ళు కూడా దే ఆర్ కన్సిడరింగ్ లైక్ మేజర్ చేంజెస్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్. అందుకనే వాళ్ళు 7.5 ఇవ్వకుండా నెక్స్ట్ ఇన్ఫినిటీ వర్షన్ రిలీజ్ చేశారు. సో లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఎ డెవలపర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఆర్ ఇంటర్వ్యూవర్స్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే డూ నో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిట్ అంటారు తప్ప వేరేవేమీ అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ లైక్ ఓవరాల్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పెగా టూల్ అనుకోండి. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ వన్ ఏమంటాం అనుకున్నాము? సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగర్, సమ్ కైండ్ ఆఫ్ హెడర్ లాగా అంటాం. ఇదంతా హెడర్ అనుకుంటున్నాం కదా. సో హెడర్లో జనరల్గా ఏం జరుగుతుందంటే సమ్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ జరుగుతాయి. సపోజ్ ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్గా నేను లాగిన్ అయ్యాను, డెవలపర్ కాదు, మేబీ బిజినెస్ అనలిస్ట్ అనుకోండి డే 1. యాజ్ ఎ బిఏ మేబీ నేను లాగిన్ అయ్యాను అనుకోండి. సో నేను లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి? మేబీ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. సో మేబీ ఐల్ క్రియేట్ వన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మేబీ లోన్స్ అప్లికేషన్, మేబీ అకౌంట్స్ అప్లికేషన్, ఇలా కొన్ని అప్లికేషన్స్ చేస్తాను. సో ఈ డిజైన్ మొత్తం అయిపోయింది అనుకోండి, ఈ డిజైన్ కూడా మొత్తం అయిపోయింది అనుకోండి, వాట్ ఎవర్. ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది బ్యాంక్ సర్వర్స్కైనా రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుంటే, సో నా ముందు ఒక 3 customers ఉంటారు. అవునా? ఫస్ట్ కస్టమర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు రేజ్ వన్ క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్, అంతే కదా. సో క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్లో స్క్రీన్ నెంబర్ 1 సంథింగ్ రిజిస్ట్రేషన్, స్క్రీన్ 2, 3, 4 ఇలా ఒక 40 స్క్రీన్స్ ఉంటే 40 స్క్రీన్స్ తర్వాత జనరల్గా ఏమవుతుంది, అతనికి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 3 working days అన్నట్టు రావచ్చు. అండ్ మేబీ ఒక SMS రిక్వెస్ట్ కూడా వస్తుంది, అవునా కదా. సో అంటే అవర్ అప్లికేషన్, అవర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఈజ్ ట్రిగ్గరింగ్ వన్ ఈమెయిల్, ఎస్ ఆర్ నో? సో అంటే ఈ అప్లికేషన్లో సంథింగ్ ఈమెయిల్గా రిలేటెడ్గా ఎలాంటి కోడింగ్ ఏం పర్టికులర్గా ఉండదు. సో జనరల్గా ఏమవుతుందంటే ఎవ్రీ అప్లికేషన్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ఎక్స్టర్నల్ మెయిల్ సర్వర్స్. సో మేబీ ఇప్పుడు మీరు టీసీఎస్లో జాయిన్ అయ్యారు అనుకోండి. టీసీఎస్లో జాయిన్ అయితే మీకు ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @tcs.com అని ఇస్తారా? అవునా? మేబీ కాగ్నిజెంట్లో జాయిన్ అయితే సంథింగ్ @cts.com అని ఇస్తారా? సో అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారంటే, సో వాళ్ళ అప్లికేషన్ని థర్డ్ పార్టీ మెయిల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తారు, అవునా? సో మీరు ఏ ప్రాజెక్ట్లోనే జాయిన్ అవ్వండి, సో మీ క్లయింట్ యూజ్ చేసేది స్కైపే ఫర్ చాటింగ్. ఓకే, మేబీ ఇప్పుడు టీమ్స్, ఓకే, టీమ్స్, అవుట్లుక్, ఇవన్నీ విన్నామా? ఇవన్నీ వినే ఉంటారు.
సో ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అని ఇవే ఉంటాయి. ఈ ప్రోడక్ట్ అంతా ఎవరిది? ఈ ప్రోడక్ట్ ఎవరిది? ఏ కంపెనీ వాళ్ళది? ఐడియా ఉందా? ఎవరిది? మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ ఒక మెయిల్ సర్వర్ లాగా ఉంటుంది. సో ఎవ్రీ కంపెనీ ఈజ్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ విత్ దెమ్, అవునా కదా? సో అంటే వాట్ ఎవర్ ద అప్లికేషన్ వీఆర్ క్రియేటింగ్ నౌ, సో మేబీ దాని నుంచి సమ్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ట్రిగ్గరింగ్ ఇలాంటివి చేయాల్సి వస్తే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ విత్ ఎక్స్టర్నల్ సర్వర్, మేబీ అవుట్లుక్ సర్వర్ అయినా, గూగుల్ సర్వర్, యాహూ సర్వర్, ఓకే, ఐబిఎం సర్వర్, ఇలా కొన్ని సర్వర్స్తో కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే దానికి కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి కదా, ఈమెయిల్ రిలేటెడ్ ఆర్ సంథింగ్. సో ఆ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఇక్కడ చేస్తాం. సో టాప్లో ఉండేది మొత్తం హెడరే, వేర్ వీఆర్ సపోజ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. సో దిస్ ఈజ్ యాక్చువల్ డెవ్ స్టూడియో. అండ్ కన్సిడర్ వన్ మోర్ థింగ్. ఓకే, సో ఇక్కడ స్క్రోల్ చేసి చూస్తే యు ఆర్ సీయింగ్ సంథింగ్ కైండ్ ఆఫ్ గార్డ్రైల్ వార్నింగ్స్. సో గార్డ్రైల్ వార్నింగ్స్ అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకపోతే వచ్చేవి. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఒక మేనేజర్, మేబీ ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో ఫస్ట్ పర్సన్కి ఒక టాస్క్ ఇస్తారు, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇలా అందరికీ టాస్క్స్ ఇస్తారు కదా. సో ఫస్ట్ పర్సన్ మేబీ అవుట్పుట్ వచ్చింది బట్ నాట్ ఇన్ బెస్ట్ వే. సెకండ్ పర్సన్ అంటే మీరే డెవలపర్ అనుకుంటే మీకు ఇచ్చిన టాస్క్ పర్ఫెక్ట్గా చేశారు బట్ నాట్ ఫాలోడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుకోండి. సో ఇఫ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దెన్ దేర్ విల్ బి సంథింగ్ లైక్ స్కోర్ ఎఫెక్టెడ్. స్కోర్ ఏంటది? Compliance స్కోర్ ఏంటి? score. కాంప్లియన్స్ Compliance స్కోర్. సో కాంప్లియన్స్ స్కోర్ ఎంత ఉండాలి? 100. 100%. Yeah, if it is less than 100%, so who is responsible for that అని ఆపరేటర్ నేమ్ వస్తుంది. ఆపరేటర్ నేమ్ వచ్చేస్తుంది అండ్ ఆపరేటర్ చేసిన మిస్టేక్ ఏంటో వస్తుంది. సో ఇప్పుడు నేనే ఆపరేటర్ అనుకోండి, కాంప్లియన్స్ స్కోర్ జస్ట్ ఒక 80 ఉంది అనుకోండి. సో రెస్పాన్సిబుల్ పర్సన్ నేను అయితే నేను లాగిన్ అవుతాను కదా జనరల్గా. నేను లాగిన్ అయినప్పుడు ఐ హ్యావ్ టు సీ సంథింగ్ కాల్డ్ గార్డ్రైల్ వార్నింగ్స్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. ఓకే, ఇంట్రడ్యూస్డ్ బై యూ అని మీరు లాగిన్ అయితే మీ రిలేటెడ్గా కనిపిస్తాయి. అంటే గార్డ్రైల్ వార్నింగ్స్ ఎప్పుడు 0 ఉండేలా చూసుకోవాలా మీరు, అంతేనా? అంతే కదా, ఎప్పుడు జీరో ఉండేలాగా చూసుకోవాలి. సో 0 ఉండకపోతే మేబీ సమ్వేర్ వార్నింగ్స్, అది కూడా సివియర్ వార్నింగ్, మోడరేట్, ఇన్ఫర్మేషనల్. సో మీరు చేసే ఒక వర్క్ని అది మిస్టేకా కరెక్ట్ ఐడెంటిఫై చేస్తుంది. అది మిస్టేక్ అయితే ఏ లెవెల్ ఆఫ్ మిస్టేక్, సివియారిటీ ఎంత ఉందనేది కూడా. సో ఈ కైండ్ ఆఫ్ ఆల్గరిథం ఏదో ఉంటుంది అనుకున్నాం కదా. సో ఆల్గరిథం జనరల్గా ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ రూల్ని పిక్ చేయడానికి జనరల్గా యూజ్ చేస్తాం. అండ్ క్రియేట్ చేసేటప్పుడు అండ్ దాన్ని యూసేజ్ చేస్తున్నప్పుడు అది ప్రాపర్గా యూజ్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. ఆల్గరిథం పేరేంటి? ఆన్లైన్ వాళ్ళు చెప్పండి. Rule ఆల్గరిథం resolution. Rule resolution. రిజల్యూషన్ ఆల్గరిథం. ఇవన్నీ గుర్తుండాలి. ఓకే, సో పెగాలో కోడింగ్ ఉండదు, కాకపోతే ఏంటంటే ఇలా కొంచెం ఎక్కువగా నేర్చుకోకపోతే డ్రై అయిపోతుంది, సో త్వరగా మర్చిపోతారు. ఓకే, సో రిపీటెడ్ ప్రాక్టీస్ లాగా ఉండాలి. సో జస్ట్ ట్రై టు మేక్ ఎవ్రీథింగ్ లైక్ నోటెడ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు యాజ్ అన్ డెవలపర్ మీరు లాగిన్ అయితే మీ డ్యూటీ ఏంటి? ఇంట్రడ్యూస్డ్ బై యూ అని చెక్ చేసుకోవటమే కదా. అదే నేను మేనేజర్ అయితే సో ఫస్ట్ థింగ్ నా వల్ల ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అండ్ ఈవెన్ బై మై టీమ్ కదా. సో ఐ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఆఫ్ 0. ఎవ్రీథింగ్ 0 ఉండేలా చూసుకోవాలి. సో 0 లేకపోతే, సో కంప్లైంట్ స్కోర్ లెస్ దెన్ 100 ఉంటే దెన్ ఐ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ పెగా సిస్టమ్ పర్సన్. ఒక సపోర్ట్ పర్సన్ ఉంటాడు అనుకున్నాం కదా. సో వీ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ హిమ్. సో అంత దూరం ఎందుకు వెళ్ళటం? సో వీ హ్యావ్ టు బి చెకింగ్ ఫర్ గార్డ్రైల్ వార్నింగ్స్ కంటిన్యూస్లీ. ఫైన్. సో ఇప్పుడు మనం లాగిన్ అయినప్పుడు ఐ కెన్ సీ సంథింగ్ కాల్డ్, ఇక్కడ ఏం కనిపిస్తుంది? డెవ్ స్టూడియో అని కనిపిస్తుంది. సో డెవ్ స్టూడియో ఫర్ వాట్ అప్లికేషన్? నేను లాగిన్ అయితే డెవ్ స్టూడియో ఫర్ క్రెడిట్ కార్డ్, మీరు లాగిన్ అయితే డెవ్ స్టూడియో ఫర్ లోన్స్. సో ఇప్పుడు ఈ ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే డెవ్ స్టూడియోనే వచ్చింది, నో డౌట్. ఫర్ వాట్? సో ఇక్కడ మనకి అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది. ఏంటి అప్లికేషన్ నేమ్? పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్ ఈజ్ వన్ అప్లికేషన్ నేమ్, అవునా కాదు? సో అప్లికేషన్ కాల్ అని నేమ్ ఉందంటే అది అప్లికేషన్ నేమే కదా. అది మనం క్రియేట్ చేసామా? అది ఓఓటీపీ అయినా మరి కదా.
ఓటీపీనే కదా. సో మనం క్రియేట్ చేయలేదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అ రూల్. మనం చేస్తే యూజర్ క్రియేటెడ్, లేకపోతే ఓటీపీ. సో పెగా ప్లాట్ఫామ్ ఈజ్ వన్ ఓఓటీపీ అప్లికేషన్. సో అదే మీరు ప్రీవియస్ వర్షన్స్ అంటే నాన్ ఇన్ఫినిటీలో లాగిన్ అయితే, నాన్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? అదర్ దాన్ 8, అదర్ దాన్ 8 కాకుండా ఏదైనా, ఓకే, 6 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఇఫ్ యు ఆర్ లాగింగ్ ఇన్ టు నాన్ ఇన్ఫినిటీ వర్షన్స్, ఓకే, మేబీ 7th తీసుకోండి, అక్కడ మీరు లాగిన్ అయితే అక్కడ మీకు కనిపించేది ఏంటంటే డిజైనర్ స్టూడియో. ఇక్కడ పేరేముంది? డెవ్ స్టూడియో. అక్కడ డిజైనర్ స్టూడియో. అండ్ డిజైనర్ స్టూడియో అంటే మోరాలెస్ డిజైనింగ్ అంటే డెవలప్మెంట్ ఆథర్ రోలే. సో ఇక్కడ డెవ్ స్టూడియో ఫర్ దిస్ అప్లికేషన్, అవునా? వేరాజ్ ఎర్లియర్ వర్షన్స్, నాన్ ఇన్ఫినిటీ వర్షన్స్లో డిజైనర్ స్టూడియో ఫర్, ఇక్కడ నేమ్ ఏముంటుందంటే పెగా రూల్స్ అని ఉంటుంది. ఏముంటుంది? పెగా రూల్స్. లేటెస్ట్ దానిలో పెగా ప్లాట్ఫామ్. సో ఓఓటీబీ అప్లికేషన్ నేమ్ హియర్ ఏంటంటే పెగా ప్లాట్ఫామ్, దేర్ పెగా రూల్స్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మేబీ 10 to 15 minutes తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఓకే, ఫైన్. అండ్ ఇన్ దిస్ పెగా ఎవ్రీథింగ్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్ కదా. అండ్ దట్ టు మనం క్రియేట్ ఎగ్జిస్టింగ్ అయితే ఓఓటీబీ కదా. సో రియల్ టైంలో ఓఓటీబీ అన్న వర్డ్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో లెట్ మీ గివ్ 2 scenarios. ఓకే, సో మేబీ ఇది స్క్రీన్ నెంబర్ 1 అనుకోండి. స్క్రీన్ నెంబర్ 1లో మీకు ఇచ్చిన మాకప్లు ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా అన్నీ ఇంక్లూడ్ చేశారు. లాస్ట్లో రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంది అనుకోండి. సో ఇది మీరు సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అండ్ స్టైల్స్ టేక్ కేర్ తీసుకుంటారు, వ్యాలిడేషన్స్ చేసి స్క్రీన్ అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దిస్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, if we are clicking on this register button, okay, so one email has to be triggered for this email id. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాడు కదా. సో వన్ ఈమెయిల్ హ్యాస్ టు బి ట్రిగ్గర్డ్. సో జనరల్గా ఆన్ దిస్ బటన్ క్లిక్ ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే, ఓకే, సో వీఆర్ అండర్స్టాండింగ్ వన్ ఓఓటీబీ రూల్ ఫర్ సెండింగ్ ఈమెయిల్. వాట్ ఈస్ దట్? Send email Email notification. notification. What is that? Send email notification. సో దిస్ ఈజ్ వన్ ఓఓటీబీ రూల్ మనం క్రియేట్ చేసామా అయితే. సో దిస్ ఈజ్ వన్ ఓఓటీబీ రూల్. అండ్ మీరు ఆ రూల్ ఓపెన్ చేసి చూడండి, మీకు మొత్తం జావా కోడ్ రెడీగా ఉంటుంది. అందులో ఏముందనేది మనకు అవసరం లేదు. సో ఆ రూల్ నేమ్ తెలియాలి, అది ఇక్కడ కాల్ చేయటం తెలియాలి, అండ్ ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడిని పాస్ చేయటం తెలియాలి, అంతే. సో ఇప్పుడు జస్ట్ మీరు ఉన్నది కాల్ చేస్తారు, ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోయింది, అంతేనా మీ టాస్క్? ఇచ్చిన టాస్క్ అంతే కదా. స్క్రీన్ 1 డిజైన్ చేయండి, బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, అంతే కదా, ఫైన్. సో యాజ్ ఏ డెవలపర్గా మీరు డెవలప్మెంట్ చేశారు, నెక్స్ట్ నేను టెస్ట్ చేయాలి, అవునా? సో టెస్టింగ్ టీమ్కి వస్తుంది. టెస్టింగ్ టీంలో యాజ్ ఎ టెస్టర్ నేను ఏం చేస్తానంటే, నేను లాగిన్ అయితే ఫస్ట్ నాకు యూజర్ పోర్టల్ వస్తుంది. గెట్ మై పాయింట్? యూజర్ పోర్టల్ వస్తుంది. అండ్ నాకు డైరెక్ట్గా మీరు డిజైన్ చేసిన అవుట్పుట్ స్క్రీన్ వచ్చేస్తుంది. మీలాగా నాకు డెవ్ స్టూడియో, పెగా ప్లాట్ఫామ్, గాడ్ రైల్ వార్నింగ్స్ ఇదేమి రాదు, నాకు అవుట్పుట్ స్క్రీన్ ఒకటే వస్తుంది. అండ్ నేనేం టెస్ట్ చేస్తాను అంటే, ఒక రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా టెస్ట్ చేస్తారో అలా టెస్ట్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ కస్టమర్ రిజిస్ట్రేషన్ వైజ్ టెస్ట్ చేస్తూ ఉంటాం, వేర్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఏమవ్వాలంటే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అయితే దెన్ ఇష్యూ ఫైన్ అట్, కరెక్టే కదా, నో ఇష్యూస్. సో అగైన్ జనరల్గా టెస్టింగ్ టీం వాళ్ళు ఈ కేసులో 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ లాగా చేస్తారు. అదేంటంటే, ఇది బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ థింగ్. సో అదే కదా బేసిక్ రిక్వైర్మెంట్. సో దాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. సో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఇచ్చిన రిక్వైర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ ఫంక్షనాలిటీ కరెక్టా కాదా అనేది. సో ఫంక్షనల్ టెస్టింగ్ కరెక్టే అయితే ప్రాబ్లమే లేదు, లేకపోతే చాలా పెద్ద డిఫెక్ట్ కింద లాక్ చేస్తారు. సో ఫంక్షనాలిటీ కరెక్ట్గానే ఉంది, అండ్ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది మేబీ ఆఫ్టర్ 2 hours అనుకోండి. బటన్ క్లిక్ చేస్తే 2 hours తర్వాత ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది, ఇది కరెక్టేనా? కరెక్టేనా? No, there is performance issues. యా, మేబీ మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారు అనుకోండి. అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తారు, మనీ కట్ అయ్యాయి,
అండ్ మీకు మెయిల్ రాలేదనుకోండి, అంటే మీరేమనుకుంటారు? సో ఆర్డర్ ప్లేస్ అవ్వలేదేమో అనుకుంటారు కదా. సో మళ్ళీ అటెంప్ట్ ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా మెయిల్ రాలేదనుకోండి, సో మళ్ళీ ట్రై చేశారనుకో, అంటే 3 పేమెంట్స్ చేశారు అనుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. పే ఈ ఆర్డర్ ప్లేస్ అవ్వలేదేమో అని అనుకోండి. ఆఫ్టర్ 4 అవర్స్ మీకు కంటిన్యూస్గా 3 ఈమెయిల్స్ వచ్చేసి, సో 3 డిఫరెంట్ ఆర్డర్ ఐడీస్ ఉంటే, సో మీరు డూప్లికేట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నట్టేనా? అంటే అమెజాన్తో మళ్ళీ మీరు కాంటాక్ట్ అయ్యి క్యాన్సిల్ చేయించుకోవటం, సమ్ అదర్ రౌండ్ అబౌట్ ప్రాసెస్ ఉంటుంది. సో అంటే ఇఫ్ కైండ్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో నేను ఇప్పుడు మెయిల్ క్రియేట్ చేస్తాను, సంథింగ్ ఏదైనా చేస్తే ఇమీడియట్గా మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఆఫ్టర్ 1 డే 2 డేస్ తర్వాత వస్తే ఎండ్ యూజర్కి ఎంత కైండ్ ఆఫ్ బ్యాడ్ ప్రాక్టీస్లా ఉంటుంది అది, అవునా? సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ డిఫెక్ట్. సో యాజ్ ఎ టెస్టర్ నేను ఈ డిఫెక్ట్ లాక్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? సో మీరు ఈ స్క్రీన్ ఎలా డిజైన్ చేశారు? మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు ఒక స్క్రీన్ షాట్ ఇచ్చారు, అంటే మీకు ఒక ప్రూఫ్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రూఫ్, అండ్ ఇలా చేయాలనేది మీకు ఒక కైండ్ ఆఫ్ ప్రూఫ్ ఉంది. సో ఇది డిజైన్ చేసిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు నేనేం చేయాలి? సో సేమ్ రిఫరెన్స్, ఇదే బైబిల్ మనందరికీ, సేమ్ రిఫరెన్సే ఇక్కడ పిక్ చేసుకుని ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఫంక్షనాలిటీ వర్కింగ్ పర్ఫెక్ట్, అండ్ మేబీ ఆఫ్టర్ 2 అవర్స్ 3 అవర్స్ వస్తే టెస్టింగ్ టీం వాళ్ళు డిఫెక్ట్ లాక్ చేయడం కరెక్టా కాదా? కరెక్ట్. కరెక్టేనా కాదా? సో కరెక్ట్. మేబీ డిఫెక్ట్ లాక్ చేశారు అనుకోండి. సో యాజ్ ఎ డెవలపర్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? సో 2 అవర్స్ ఆర్ 3 అవర్స్లో ట్రిగ్గర్ అవ్వాలి, ఆర్ 1 మినిట్లో ట్రిగ్గర్ అవ్వాలని ఏమైనా ఉంటే చూపించండి, దాన్ని అలా యాక్సెప్ట్ అంటారా లేదా? అవునా కదా? సో అంటే వాళ్ళు లాక్ చేయడానికి ప్రూఫ్ ఏంటి? వాళ్ళకి అనిపించింది చేయకూడదు కదా. సో ప్రూఫ్ ఏదో ఉండాలి కదా. సో ఈ డిఫెక్ట్ మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేస్తారా చేయరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి చేస్తారా? క్రియేట్ అయితే డిఫెక్ట్ అయితే లాక్ చేస్తారా చెయ్యరా? ఓకే, సో డిఫెక్ట్ లాక్ చేయరు అనుకోండి. సో ఇందులో ఏం లేదు కదా అని చెప్పి వాళ్ళు వదిలేశారు. సో టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? మేబీ యూఐటీలో కూడా దొరకలేదు అని అనుకోండి, వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. సో రియల్ యూజర్స్కి వెళ్ళిపోయింది అమెజాన్ అప్లికేషన్ అని అనుకుంటే, ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తే 2 డేస్ తర్వాత వస్తే, సో అది ఇష్యూనే కాదా? క్లయింట్ ప్రాస్పెక్ట్లు ఇష్యూనేనా? క్లయింట్ ఎవరిని బ్లేమ్ చేస్తారు? డెవలప్మెంట్ టీమ్నా, టెస్టింగ్ టీమ్నా? లేకపోతే ఈ పాయింట్ ఇంక్లూడ్ చేయలేదు ఏంటని బిఏ వాళ్ళని అంటారా? ఎవరిని అంటారు? ఫస్ట్ టెస్టింగ్ టీం వాళ్ళని అంటారు. ప్రొడక్షన్లో ఏది ఇష్యూ వచ్చినా ఫస్ట్ టెస్టింగ్ టీమే ఫైర్ అవుట్ అవ్వాల్సింది, అవునా? సో ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చాయంటే, సపోజ్ ఇదే ఇష్యూ ప్రొడక్షన్లో వచ్చిన తర్వాత క్లయింట్ వచ్చి డెవలపర్ని అడిగితే, మీరే డెవలపర్ అయితే ఏమంటారు? సో టెస్టింగ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు, నా డ్యూటీ నేను డెవలప్మెంట్, నేను తర్వాత టెస్టింగ్ వాళ్ళు చేయాలి, వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తే నేను ఫిక్స్ చేస్తాను, వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే హౌ ఫార్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, టాక్ టు టెస్టింగ్ టీమ్ అనేస్తాను. వ్యాలిడే కదా. టెస్టింగ్ టీం వాళ్ళు ఈ డాక్యుమెంట్లో అసలు ఏమి మెన్షన్ చేయలేదు అని అంటే యాక్సెప్ట్ చేస్తారా? సో టెస్టింగ్ అంటే ఓన్లీ ఫంక్షనలే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగాలేదు కదా అని చెప్పి వీళ్ళు డిఫెక్ట్ లాక్ చేశారనుకోండి, యాజ్ ఎ డెవలపర్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి అది మీకు ప్రూఫ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ డెవలపర్ మీరు అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మీరు ఎవరు ఫిక్స్ చేస్తారా? అది ఒక ఇష్యూ వచ్చింది, యాక్సెప్ట్ చేయాలి సార్. టెస్టింగ్ వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేయాలి. చేస్తారు? డిఫెక్ట్స్ లాక్ చేయటమే. సో వాళ్ళకి డిఫెక్ట్స్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వటం కావాలి, మీకేంటి డిఫెక్ట్స్ కౌంట్ తక్కువ ఉండటం కావాలి, అవునా? సో వీళ్ళు డిఫెక్ట్స్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనుకోండి, అది మీరు ఫిక్స్ చేయాలా లేదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? చేయాలి, అవునా కదా? మరి ఎవరు ఫిక్స్ చేస్తారు? ఓకే, సో ఫంక్షనల్ డిఫెక్ట్స్ అయితే దెన్ యూ కెన్ ఫైట్ అలాట్ ప్రూఫ్ ఏంటి అనేది. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే, సో దెన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లాగా అనుకోండి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదని ఫస్ట్ మీరు థింక్ చేయాలి. సో దిస్ లుక్స్ లైక్ ఏ డిఫెక్ట్, అవును అంతే కదా, పర్ఫార్మెన్స్ డిఫెక్ట్. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా డిఫెండ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఈ పర్టికులర్ స్క్రీన్ మనం డిజైన్ చేసాం, అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. ఒక టెస్టర్గా నేను ఈ స్క్రీన్ లోడింగ్ టైం ఎక్కువ పడుతుందని డిఫెక్ట్ లాక్ చేయలేదు కదా. బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ లేట్ అవుతుందని ట్రిగ్గరింగ్. సో అంటే స్క్రీన్తో ప్రాబ్లం లేదు కదా.
అండ్ ఇన్ బిట్వీన్ ఈమెయిల్ ట్రిగ్గరింగే కదా. సో జనరల్గా మనం బటన్ క్లిక్ చేస్తే మనమైనా కోడింగ్ రాసామా ఫర్ ఈమెయిల్ ట్రిగ్గరింగ్? మనమైనా చేసామా? లేదు. సో అంటే ఉన్న ఓఓటీబీనే కదా యూస్ చేసాం. సో యాజ్ ఎ డెవలపర్ మీరు దీన్ని ఎలా డిఫైన్ చేయాలంటే, సో దిస్ ఈజ్ ఓఓటీబీ ఫంక్షనాలిటీ వీ హ్యావ్ నాట్ కస్టమైజ్డ్ అంటే చాలా. ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వడానికి ఏం చేస్తారు మీరు? ఓఓటీబీ డిజైనే కదా మీరు చేసింది. సో ఐ జస్ట్ కాల్ లైక్ ఓఓటీబీ రూల్. సో మేబీ వాళ్ళు డిజైన్ చేశారు పెగా వాళ్ళు. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫైన్, హౌ పర్సనల్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ అని డిఫెండ్ చేస్తారా? అవునా లేదా? సో రియల్ టైంలో ఓఓటీబీ అనే వర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ సినారియో. సో మేబీ మీరు ఒక డెవలపర్. సో మీ బిజినెస్ అనలిస్ట్ మీకు ఒక స్క్రీన్ ఇచ్చారు, అండ్ ఆ స్క్రీన్లో మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఉన్నాయి, అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ కూడా ఉంది అనుకోండి. సో ఇమేజ్ కూడా ఎలా ఉందంటే సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫికల్, ఓకే, అండ్ రొటేటింగ్ సమ్ స్టైల్స్తో చాలా 3D లాగా ఉంది అనుకోండి వాళ్ళు ఇచ్చిన మాకప్ ఆర్ స్క్రీన్ షాట్లో. సో ఈ పర్టికులర్ డిజైన్ మనం పెగాతో చేయలేం, అవునా కదా? సో పెగా అప్లికేషన్స్ ఎప్పుడైనా ఇంటర్నల్ అనుకున్నాం కదా. ఇంటర్నల్గా మనలో మనకి ఇంత డిజైన్ అవసరమా? నాట్ రిక్వైర్డ్. మీరు ఐఆర్సిటీసీ చూడండి, రైల్వేస్ అప్లికేషన్స్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, అవునా? సో ఆ స్క్రీన్స్ డిజైన్ చేసింది ఎందుకు? సో టు గెట్ దేర్ వర్క్ డన్, అంతేగాని అదేదో నీట్గా ఉండి అక్కడ ఉండే ఒక 10 మంది ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేద్దామని కాదు కదా. సో పెగాలో సో వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ ఇమేజ్, నో డౌట్, బట్ మేబీ ఈ లెవెల్ ఆఫ్ గ్రాఫికల్ ఇలా లేదు, ఓకే. సో బట్ మీకు మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇస్తున్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో సమ్ కైండ్ ఆఫ్ రొటేటింగ్ ఇమేజ్, గ్రాఫికల్ ఇమేజ్ కావాలి అన్నారు అనుకోండి. సో యాజ్ ఎ డెవలపర్ మీరు ఏం చేయాలి? సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఆటోమేషన్ అని అనాలి. సో ఇంకా టెక్నికల్గా దేర్ ఈజ్ నో ఓఓటీబీ ఫర్ సచ్ రిక్వైర్మెంట్, ఓకే, వీ కెనాట్ ఇంప్లిమెంట్ ఇట్ అన్నట్టు అనాలి. సో మీరు అలా అంటే యాజ్ ఇట్ ఈస్గా మీ బిఏ వాళ్ళు ఏం చేస్తారు? క్లయింట్ దగ్గరికి వెళ్తారు, అవునా? క్లయింట్ దగ్గరికి వెళ్తారు. సో బిఏ షుడ్ ట్రై టు కన్విన్స్ ద క్లయింట్. So BA should convince the client, saying like, so development team is saying like there is no such OOTB అని అంటారు, అవునా? సో ఓఓటీబీ లేదు కాబట్టి సో మేబీ దే హ్యావ్ టు ఇగ్నోర్. బట్ క్లయింట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు దాన్ని? క్లయింట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? సో హీస్ పేయింగ్ దట్ మచ్ కదా మనకి, అవునా? సో $40 $80 పర్ అవర్ ఇస్తున్నప్పుడు మీకు ఎంత వస్తుందనే సెకండరీ, బట్ క్లయింట్ అయితే అంత పే చేస్తున్నాడు కదా. సో అంత పే చేస్తున్నప్పుడు దెన్ వై క్లయింట్ షుడ్ బి కాంప్రమైజ్డ్ ఇన్ హిస్ రిక్వైర్మెంట్స్? క్లయింట్ కాంప్రమైజ్ అవ్వరు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక రొటేటింగ్ ఇమేజ్ కావాలి, అది మన పెగాలో ఎగ్జిస్టింగ్ లేదు, ఓఓటీబీ లేదు, బట్ మీరు అచీవ్ చేయాలంటే ఏం చేయాలి జనరల్గా? యా. సో ఇఫ్ దేర్ ఈజ్ నో ఓఓటీబీ, జనరల్ ఏం చేస్తాం? కోడింగ్ రాసుకోవాలి, అంతే కదా. సో ఓఓటీబీ ఆటోమేషన్ లేకపోతే మీరు ఆ రిక్వైర్మెంట్ చేయాల్సి వస్తే సో వీ హ్యావ్ టు రైట్ సమ్ ఎక్స్ట్రా కోడింగ్. సో యాజ్ ఎ డెవలపర్ మీకు రిక్వైర్మెంట్ ఇస్తే మీ బిఏ వాళ్ళు ఫోర్స్ చేశారు, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు అనుకోండి, మీరు కోడింగ్ చేస్తే అగైన్ ఇట్ విల్ బి వెరీ బిగ్ ఎస్కలేషన్. సో రిక్వైర్మెంట్ వైజ్ మీకు లేకపోతే యాక్చువల్లీ కోడింగ్ చేయాలి, బట్ మీరు చేయకూడదు. ఎందుకు? మేబీ డెవలపర్ ఏ క్యాన్ డూ దట్ మేబీ విత్ 100 లైన్స్ అనుకోండి, డెవలపర్ బి విత్ 10 లైన్స్, డెవలపర్ సి విత్ జస్ట్ 2 లైన్స్ అనుకోండి. ఓవరాల్గా సి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయినట్టేనా? అవునా కదా. తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్తో అవుట్పుట్ తేగలిగితే సో హీస్ ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నట్టే కదా. సో అంటే ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమైజ్డ్ కోడింగ్ రాయాల్సి వస్తే దెన్ దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ దీస్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో వీడు 100 లైన్స్తో చేస్తున్నాడంటే పూర్ అయిపోయినట్టే కదా సిస్టమ్ పర్ఫార్మెన్స్, అవునా? సో దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చాయి అంటే అగైన్ క్లయింట్ దగ్గర నుంచి పెగా సిస్టమ్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అంతే కదా. సో అప్లికేషన్స్లో అయితే సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమైజింగ్, అది ఫ్రంట్ ఎండ్ కస్టమైజేషన్ అయినా బ్యాక్ ఎండ్ అయినా వాట్ ఎవర్, ఎనీ సచ్ కస్టమైజేషన్ రిక్వైర్మెంట్ వస్తే యాజ్ ఎ డెవలపర్ యూ హ్యావ్ టు రేస్ వన్ సర్వీస్ రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ బి హ్యాండెడ్ బై దిస్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఏం చెప్తాడు? సో వీ గాట్ సచ్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంటెడ్ ఇన్ 8.7 వర్షన్. సో ఇలా ఒక సొల్యూషన్ ఇస్తారు, ఆల్రెడీ ఉంది, మేబీ మీరు పాత వర్షన్ నుంచి ఈ వర్షన్కి వచ్చినట్టున్నారు, మేబీ డోంట్ నో, సో ప్లీజ్ యూస్ దిస్ ఫంక్షనాలిటీస్ అన్నట్టు వాళ్ళు గైడ్ చేస్తారు. ఒకవేళ లేకపోతే
ఒకవేళ లేకపోతే కోడింగే కదా రాయాల్సింది. కోడింగ్ దే విల్ టేక్ కేర్. సో పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళ పర్సన్ వాళ్ళ టీంతో, పెగా సిస్టమ్స్లో ఉన్న జావా టీంతో, సో దే విల్ ట్రై టు గెట్ దిస్ ఇంప్లిమెంటెడ్. అండ్ అదంతా మళ్ళీ ఎవరైతే రేస్ చేస్తారో వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తారు. దే విల్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. సో ఇలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఓఓటీబీ అంటే ఏంటి, ఓఓటీబీ అంటే వాట్ ఈజ్ నాట్ ఓఓటీబీ అని క్లియర్గా అర్థం అవ్వాలి. గెటింగ్ మై పాయింట్? సో ఓఓటీపీ అనే వర్డ్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎవరివన్ క్లియర్? ఆన్లైన్ వాళ్ళు చెప్పండి, మీరు ఫాలో అవుతున్నారా? సో ఆన్లైన్ ఎవరివన్ క్లియర్? Yes, sir. Yes. Fine. So I can say like PEGA platform is one OOTP application. Truena? Truena kada? Okay. So administrator at the rate PEGA is like OOTP operator ID. Truena? Okay. So ఇప్పుడు operator ID తో login అయితే it is taking me where? Dev Studio for what application? PEGA platform. So 8th version లో administrator తో login అయితే it is taking me for Dev Studio for PEGA platform. సో అది 7th versionలో సేమ్ ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? డిజైనర్ స్టూడియో. అండ్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఏంటి? పెగా రూల్స్. పెగా రూల్స్. సో ఇది ఓఓటీబీనా? ఇది ఓఓటీబీనా? సో దిస్ ఈజ్ లైక్ ఓఓటీబీ ఆపరేటర్ ఐడియానా? ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి పెగా ప్లాట్ఫామ్, పెగా రూల్స్ డిఫరెన్సెస్ ఏంటో తెలియాలి. సో అసలు యాక్చువల్గా మనం ఇక్కడ లాగిన్ అయిన పర్పస్ ఏంటి? యాక్చువల్గా ఎందుకు లాగిన్ అయ్యాము? టు క్రియేట్ అప్లికేషన్స్ ఏనా? లేకపోతే మీ ఓన్ ఆపరేటర్ ఐడితోనే మీరు లాగిన్ అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్తో ఎందుకు లాగిన్ అయ్యారు? సంథింగ్ ఏదో కొత్తవి క్రియేట్ చేయాలని, అంతే కదా. సో జనరలీ టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్, దిస్ ఈజ్ ద నావిగేషన్. సో పెగా ప్లాట్ఫామ్ అనే ఓఓటీబీ ఉంటుంది. అది క్లిక్ చేస్తే న్యూ అప్లికేషన్ ఇది కనిపిస్తుంది. అండ్ ఇది క్లిక్ చేస్తే మీకు ఒక నెక్స్ట్ స్క్రీన్లో వాట్ ఈస్ ద అప్లికేషన్ నేమ్, వాట్ ఈస్ ద అప్లికేషన్ టైప్, ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్ వస్తుంది. సో ఇలా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా అన్ని అప్లికేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో ఇఫ్ ఐఎమ్ సింప్లీ సెలెక్టింగ్ దిస్ న్యూ అప్లికేషన్, ఏమవ్వాలంటే వాట్ ఈస్ అప్లికేషన్ నేమ్ అంటుంది. అంటే బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఇవ్వచ్చు కదా. టైప్ ఏంటి? ఫ్రేమ్వర్క్ అని. ఓకే. సో దాని తర్వాత లోన్స్ ఇంప్లిమెంటేషన్ అని కొత్తది క్రియేట్ చేయొచ్చు. దానికి టైప్ ఏంటి? ఇంప్లిమెంటేషన్. ఓకే. సో అంటే మేబీ ఒక లోన్స్ అప్లికేషన్ క్రియేట్ అయింది అనుకోండి. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్లో మనం అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేస్తూ ఉంటాం. వన్స్ దిస్ ఈజ్ డన్, సో బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కస్టమర్స్ వస్తారు కదా క్యూలో. సో ఏం చేస్తాము? ఫస్ట్ కస్టమర్ని రిజిస్టర్ చేస్తాం. అంటే వాట్ డేటా స్టోర్ అవ్వాలా, అవునా కదా? సో మేబీ బ్యాంక్లో లోన్స్ అప్లికేషన్ ఒకటి ఉంది, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉంది, అకౌంట్స్ అప్లికేషన్, ఇలా ఉన్నాయి. సో లోన్స్ అప్లికేషన్ ఒక 10 మెంబర్స్ని రిజిస్టర్ చేస్తే ఆ 10 మెంబర్స్ డేటా ఒక డేటాబేస్ టేబుల్లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా ఒక 10 కస్టమర్స్ ఉంటే వీళ్ళ డేటా సెపరేట్ డేటాబేస్ టేబుల్ ఉంటుంది, అవునా కదా? సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ there should be one database table. Everyone accept this? So for every application there should be one database table. Everyone accept this or not? చెప్పండి. Yes. క్రెడిట్ అప్లికేషన్ క్రియేట్ చేసామంటే దానిలో కంటెంట్ ఎక్కడో స్టోర్ అవ్వాల్సిందేనా? లోన్స్ అప్లికేషన్ అయితే ఆర్ అకౌంట్స్ అప్లికేషన్ అయితే దానిలో ఉన్న కంటెంట్ సేమే కదా, అవునా? సో ఇప్పుడు ఇక్కడ లోన్స్ అనుకోండి, ఇక్కడ ఒక 100 మెంబర్స్ని చేసాము. సో వాళ్ళు ఈ టేబుల్లో స్టోర్ అయ్యి, సో సంథింగ్ ఎల్స్ కూడా ఈ టేబుల్లో స్టోర్ అవ్వదు. అప్లికేషన్కి కంటెంట్ మారిపోతుంది, టేబుల్స్ మారిపోతాయి. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ క్రియేట్ చేయాలని ఒక క్లారిటీ వచ్చింది. అండ్ దానికి రిలేటెడ్గా కొత్త టేబుల్ క్రియేట్ అవుతుందని కూడా క్లారిటీ వచ్చింది, అవునా? అండ్ ఇక్కడ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సంథింగ్ లైక్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్టరింగ్ కస్టమర్, ఒక బటన్ ఉంది అనుకుందాం. బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవ్వటం, తర్వాత 2 లోడ్ అవ్వటం, 3, 4 ఇవన్నీ. సో ఇవన్నీ మీకు ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ అవుతున్నాయంటే ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి అప్లికేషన్ నేమ్ అండ్ టైప్ ఆ రెండు ఇస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ అయిపోతాయా? అంటే మన అప్లికేషన్ రూల్ క్రియేట్ అవ్వాలి,
అండ్ అప్లికేషన్ ఒక డేటాబేస్ టేబుల్ కనెక్టెడ్గా ఉండాలి, అండ్ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలంటే ఆపరేటర్ ఐడీస్ ఉండాలి. అండ్ ఆపరేటర్ ఐడి అంటే ఇక్కడ ఈ ఆపరేటర్ ఐడి అంటే మేబీ క్లర్క్ లాగిన్ అయ్యాడు అనుకోండి. క్లర్క్ లాగిన్ అయితే వాడికి ఒక ఫోర్ రిలేటెడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సేమ్ అదే అప్లికేషన్ ఒక మేనేజర్ లాగిన్ అయితే సంథింగ్ ఎక్స్ట్రా యాక్సెస్లో కనిపిస్తాయి కదా, అవునా? సో అంటే ఎవ్రీ ఆపరేటర్కి రోల్స్ ఇవన్నీ ఉండాలి కదా. సో ఇక్కడ మనం సింపుల్గా న్యూ అప్లికేషన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎన్ని క్రియేట్ అవుతాయి ఆలోచించాలి. జస్ట్ ఓవర్ అంతే. సో జస్ట్ సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అంతే. యూ విల్ బి క్రియేటెడ్ విత్ మల్టిపుల్ రూల్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఎస్ ఆర్ నో? సో అదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది బికాస్ ఆఫ్ అవర్ న్యూ అప్లికేషన్ గెట్టింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్. గెటింగ్ మై పాయింట్? సో అంటే పెగా ప్లాట్ఫామ్లో సర్టెన్ థింగ్స్ ఉంటాయి, అండ్ ఆ పెగా ప్లాట్ఫామ్ నుంచి మీరు క్రియేట్ చేసే ఏ అప్లికేషన్కైనా అంత స్పీడ్గా టేబుల్ క్రియేషన్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతున్నాయంటే ఇట్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ ఇట్స్ అబోవ్ పేరెంట్. అబోవ్ పేరెంట్ ఏంటి ఈ కేసులో? పెగా ప్లాట్ఫామ్. So PEGA platform is supplying its rules to any of its child applications to be running smoothly. Everyone accept the statement? చెప్పండి, ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా అగ్రీ విత్ ది స్టేట్మెంట్? సో మనం సింపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇలా చేసేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్లో టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది, సో ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ అయిపోతుంది, ఒక ఆపరేటర్ ఐడి ఇవన్నీ ఎలా క్రియేట్ అయిపోతాయి. సో మనం క్రియేట్ చేసే న్యూ అప్లికేషన్ ఇట్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ ఇట్స్ పెగా ప్లాట్ఫామ్. సో అంటే మీరు ఒక 4 ఇంప్లిమెంటేషన్స్ 4 ఫ్రేమ్వర్క్స్ ఏది క్రియేట్ చేసినా బ్యాక్గ్రౌండ్లో హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎవ్రీథింగ్ పెగా ప్లాట్ఫామ్ ఈజ్ రెస్పాన్సిబుల్. పెగా ప్లాట్ఫామ్ ఈజ్ సప్లయింగ్ ఇట్స్ కాంపోనెంట్స్. అదే నాన్ ఇన్ఫినిటీ వర్షన్లో అయితే మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్ మొత్తానికి హెల్ప్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? పెగా రూల్స్. ఓకే, పెగా రూల్స్. సో పెగా ప్లాట్ఫామ్ ఇంపార్టెన్స్ అర్థమైందా? ఇట్ ఈస్ ట్రయింగ్ టు సప్లై ఇట్స్ రూల్స్ టు ఇట్స్ చైల్డ్ అప్లికేషన్స్ టు బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాను, విల్ ట్రై టు కోరిలేట్ దిస్ టు. సో ఎర్లియర్ మనం ఏమనుకున్నామంటే సో దిస్ ఈజ్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, అవునా? అండ్ దాని కింద మేబీ లైక్ ఇంప్లిమెంటేషన్ 1, మేబీ ఇంప్లిమెంటేషన్ 2 ఇలా ఉన్నాయి. సో ఇంప్లిమెంటేషన్ 1 ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ అబోవ్ పేరెంటేనా, అవునా కదా? సో వీ కెన్ సే దిస్ బ్యాంకింగ్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ ఇట్స్ చైల్డ్స్, అవునా కదా? అందుకనే కదా దీని ఫ్రేమ్వర్క్ అంది. ఓకే, సో అంటే ఇఫ్ సంథింగ్ ఈస్ హెల్పింగ్ ఇట్స్ చైల్డ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రేమ్వర్క్. సిమిలర్గా ఇప్పుడు ఒక పెగా ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది వేర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ ఇట్స్ చైల్డ్ క్రియేటింగ్ ఏ న్యూ అప్లికేషన్, అవునా కదా? సో ఇఫ్ సంథింగ్ ఈస్ హెల్పింగ్ టు ఇట్స్ బిలో, సో దాన్ని ఏమంటాము? ఫ్రేమ్వర్క్. అంటే సంథింగ్ ఈస్ హెల్పింగ్ కదా. సో కెన్ ఐ సే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఫ్రేమ్వర్క్ ఇన్ దిస్ కేస్? పెగా ప్లాట్ఫామ్ దాని చైల్డ్ అప్లికేషన్స్ హెల్ప్ చేస్తుందంటే అది ఫ్రేమ్వర్క్ లాగా బిహేవ్ చేస్తుందే కదా. ఓకే, సో ఇది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఈజ్ దిస్ నాట్ OOTB-FW? గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈజ్ లైక్ OOTB framework. So PEGA platform is one OOTB framework where it is trying to help all its below applications to be created and running smooth. అర్థమైందా స్టేట్మెంట్? అర్థమైందా ఎవరివన్ ఆన్లైన్ ఎవరివన్ స్టేట్మెంట్ అర్థమైందా? Just tell me. Everyone accept this statement? So you have to respond. లేకపోతే మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాదు. Yes, sir. మీరు కూడా యాక్టివ్గా ఉండరు. ఓకే, ఫైన్. సో వీఆర్ అండర్స్టాండింగ్ పెగా ప్లాట్ఫామ్ ఈజ్ వన్ OOT. సో ఇప్పుడు మనం 8th వర్షన్లోకి లాగిన్ అయ్యాం. 8th వర్షన్లో స్టార్టింగ్లో ఉండేది ఏంటి మరి? పెగా ప్లాట్ఫామ్ అని. అక్కడి నుంచే కదా మొత్తం అంతా స్టార్ట్ అవ్వాలి. పెగా ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. సో మేబీ దాని కింద మనం ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ అంటే కొత్త ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తే దానికి టాప్ అక్కడి నుంచే జెన్యున్గా క్రియేట్ అయింది కాబట్టి సో ఇలా ఉన్నట్టేనా? అండ్ మేబీ బిలో దాట్ దేర్ కెన్ బి సంథింగ్ లైక్, so there can be something like banking FW nena, maybe there can be something like insurance FW nena, and maybe implementation 1, implementation 2, maybe implementation 3 and implementation 4 ఇలా ఉన్నాయి అనుకోండి.
సో ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ సమ్వేర్ పేరెంట్ నుంచే వస్తుంది, పేరెంట్ నుంచి హెల్ప్ వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ ఈజ్ లైక్ యూజర్ క్రియేటెడ్ కనెక్షన్ and this is also like user created, but this is like OOTB framework, but ఏదైనా పేరెంటే కాబట్టి ఫ్రేమ్వర్క్ ఇది. సో మేబీ నాన్ ఇన్ఫినిటీ వర్షన్స్లో తీసుకుంటే సో టెల్ మీ వాట్ ఈస్ ద టాప్ OOTB అప్లికేషన్ నేమ్? పెగా PEGA rules. పెగా రూల్స్ అని ఉంటుంది. సో డే 1 బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అందులోకి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ చేసుకుని ఉంటారు కదా, అంటే వాళ్ళు క్రియేట్ చేసే ఫ్రేమ్వర్క్ అనేది పెగా రూల్స్ నుంచి వచ్చి ఉండాలా, అంతే కదా అప్పుడు ఉంది అక్కడ. ఓకే, అండ్ దీనికి ఒక బ్యాంకింగ్ FW అని ఉండాలి, అండ్ మేబీ దీనికి ఇన్సూరెన్స్ FW, ఇలా వాళ్ళ స్ట్రక్చర్ ఉండుంటుంది. నౌ ఓకే, సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే సో 7th వర్షన్ కన్నా 8th వర్షన్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, లెటస్ జంప్ టు 8th వర్షన్ అని అనుకుంటున్నారు. సో దీన్ని అప్గ్రేడేషన్ అంటారు ఆర్ మైగ్రేషన్ అంటారు. ఓకే, సో ఎర్లియర్ మేబీ 1-2 years బ్యాక్ పెగాలో రిక్వైర్మెంట్స్ మీకు కాల్స్ వచ్చాయి కదా. సో అవి ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే వీఆర్ హ్యావింగ్ పెగా అప్గ్రేడ్ ప్రాజెక్ట్, సో వీఆర్ హ్యావింగ్ పెగా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సో డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఇలా అడిగేవాళ్ళు. అంటే ప్రాజెక్ట్స్ జనరల్గా 2 types ఉంటాయి, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ లేటర్. సో మేబీ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే సో 8th వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నారు వాళ్ళ నెట్వర్క్ దగ్గర, అండ్ 7th నుంచి 8thకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో 8thకి మూవ్ అయితే సో బై డిఫాల్ట్గా వాళ్ళకు ఉండేది ఏంటి, ఇన్స్టాల్ చేసినప్పుడు పెగా ప్లాట్ఫామ్ ఒక్కటే కదా, అవునా? సో బై డిఫాల్ట్గా 8th ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి డిఫాల్ట్గా వచ్చేది పెగా ప్లాట్ఫామ్ ఒక్కటే. సో ఈ హోల్ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఏం చేయాలి, వాళ్ళు 8thకి మూవ్ చేయాలి, అంతేగాని 8thలోకి వెళ్ళి వాళ్ళకు బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయటం, లోన్స్ క్రియేట్ చేయటం, ఇలా అన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వాళ్ళు 10 years నుంచి వర్క్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ 10 years వర్క్ చేయాలంటే ఎవరు చేస్తారు, అవునా? సో అప్గ్రేడేషన్ అంటే ఏంటి, ఉన్న కోడ్ అంతా నెక్స్ట్ దానిలో మూవ్ అయితే ఇట్ షుడ్ బి సపోర్టెడ్. అండ్ ఇన్ దిస్ కేస్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు కంప్లీట్లీ మైగ్రేట్ ఫ్రమ్ 7th to 8th, సో పర్ఫెక్ట్గా కోడ్ అనేది అవుట్పుట్ వస్తుందని అనుకుంటున్నారా, రాదా? అవుట్పుట్ సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్ పాసిబుల్ అవుతుందా, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇక్కడ ఉన్నది మొత్తం మూవ్ చేయడం అంటే పెగా రూల్స్ కూడా మొత్తం మూవ్ అవుతున్నట్టే కదా. సో 8th వర్షన్లో పెగా రూల్స్ ఉందా, 8th వర్షన్లో పెగా రూల్స్ అనే వర్డ్ ఉందా, లేదు కదా, పెగా రూల్స్ అనే వర్డ్ లేదు. ఓకే, సో ఇక్కడికి పెగా రూల్స్ వస్తే మేబీ ఫెయిల్ అవుతుంది. సో దేర్ ఈస్ నథింగ్ సచ్ సపోర్టెడ్ అన్నట్టు ఫెయిల్ అవుతుంది. ఓకే, అండ్ మేబీ మెయిన్ FW ఇక్కడికి మూవ్ చేసాం అనుకోండి. సో మెయిన్ FWకి యాక్చువల్ పేరెంట్ ఏంటి, ఇక్కడ పెగా రూల్స్, అండ్ ఇక్కడ మూవ్ చేస్తే దాని పేరెంట్ లేకుండా అది ఎలా వస్తుంది, అవునా? దాని పేరెంట్ లేకుండా ఎలా వస్తుంది అంటే మెయిన్ FW రాదు, ఇంకా ఏమీ రానట్టే కదా, ఎలా వస్తుంది, అప్గ్రేడేషన్ ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు మనకు తెలియాల్సిన డౌట్ ఏంటంటే పెగా వాళ్ళు జస్ట్ ఇలా మేజర్ నేమ్, టాప్ మోస్ట్ అప్లికేషన్ నేమ్ మార్చేస్తే మేబీ మనం కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు 8thలోకి లాగిన్ అయి చేసుకుంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలా కాకుండా మైగ్రేట్ అవుతున్న వాళ్ళ సంగతి ఏంటి మరి, అంతేనా? సో మైగ్రేట్ అవుతున్న వాళ్ళ సంగతి ఏంటి? సో ఇన్ దట్ సినారియో ఈ హోల్ కంటెంట్ అంతా అక్కడ యూస్లెస్ కదా, యూస్లెస్. సో PRPC వాళ్ళు ఆర్ ఇలా యూజ్లెస్గా ఉంటే ఎవరైనా మూవ్ అవుతారు. సో ఒక 30-40 years తర్వాత ఇంకా స్టిల్ 7thలోనే ఉంటారు కదా. బై దట్ టైం ఒక 20th వర్షన్ వచ్చింది అనుకోండి, స్టిల్ ఇంకా 7thలోనే ఉంటారు, కరెక్టా కాదు? సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఈ పర్టిక్యులర్ రూల్ ఏదైతే ఉందో సో దాని కింద మెయిన్ FW అని ఉంది. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ సినారియో. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు. సో మేబీ నేనే మీ మేనేజర్ అనుకోండి. సో ఈ పర్టికులర్ పర్సన్ కింద ఒక 4 members ఉన్నారు. సో మేబీ సంథింగ్ లైక్ సాయి అండ్ అబ్దుల్, సో సంథింగ్ లైక్ శ్యామల అండ్ మేబీ లైక్ రవి.
ఓకే, సో ఈ పర్టికులర్ పర్సన్ కింద 4 మెంబర్స్ ఉన్నారు. ఫైన్. సో ఇప్పుడు ఈ శ్యామల అనే పర్సన్కి మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయితే తను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఐ వాంట్ మై సర్నేమ్ టు బి చేంజ్ అని అంటుంది. అంటే నేమ్ చేంజ్ మొత్తం చేంజ్ చేసేసుకుంటున్నారు అనుకోండి నేమ్ ఇదంతా. సో సంథింగ్ లైక్ ఏబీసీ అని అప్డేట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు తన నేమ్ మారినంత మాత్రాన తను మేనేజర్ కింద ట్యాగింగ్ పోయినట్ట కాదా? ఎస్ ఆర్ నో? సో తను జస్ట్ నేమ్ అప్డేట్ అయితే మన కంపెనీలో తన ఎంప్లాయీ కాకుండా పోతుందా? ఎంప్లాయీ కాదా? అవుతుంది కదా. సో మీకు ఏమర్థమవుతుంది? సో ఒక పర్టిక్యులర్ క్యాండిడేట్ ఆర్ పర్టిక్యులర్ రూల్ అనుకోండి మన పెగ లాంగ్వేజ్లో, ఒక పర్టిక్యులర్ రూల్కి నేమ్ చేంజ్ అయినంత మాత్రాన బిహేవియర్ చేంజ్ అయితే దెన్ ఎంత పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అది, అవునా? సపోజ్ ఇప్పుడు శ్యామల నేమ్ కంప్లీట్గా తనే ఏబీసీ అనే నేమ్తో వస్తే అప్పుడు ఏం చేయాలి? ఈ పర్సన్కి ఈ మేనేజర్ కింద కొత్తగా ట్యాగింగ్ చేయాలా? అండ్ ఈ పర్సన్కి ఈ డేటాబేస్లో సో శ్యామల నేమ్ ఉంటే అక్కడ మళ్ళీ ట్యాగ్ మారాలా? అండ్ శ్యామల అనే పర్సన్తో మేబీ లైక్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళ డేటాబేస్లో అప్డేట్ అవ్వాలా? ఓకే, సో ఎవ్రీవేర్ ఒక న్యూ ఎంప్లాయ్ లాగా బిహేవ్ అవ్వాల్సి వస్తుంది, విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్. సో ఇక్కడ నేమ్ మారినంత మాత్రం ఎక్కడా ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఎవ్రీవేర్ బ్యాక్గ్రౌండ్ ట్యాగింగ్ అంతా లింక్ అయ్యేది వయా ఐడీస్. సో ఈ పర్సన్ కింద 4 పర్సన్స్ ఉన్నారంటే ఏంటి దాని మీనింగ్? 4 ఎంప్లాయీ ఐడీస్ ఉన్నట్టు. సో ప్రాసెసింగ్ ఎప్పుడు నేమ్స్తో జరగదు, అంతేనా? ప్రాసెసింగ్ ఎప్పుడు నేమ్స్తో జరగదు. సపోజ్ మీరు మీ ఆఫీస్లో ఇవాళ ఒక 4 days లీవ్ పెట్టారనుకోండి ఈ వీక్లో, సో మీకు ఒక శాలరీ 4 daysకి కట్ అవ్వాలి కదా. సో ఇఫ్ పర్సన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ రవి, కట్ హిస్ 4 days శాలరీ అని అంటారా? లేదు, హిజ్ ఎంప్లాయీ ఐడితోనే. సో మిమ్మల్ని పిలిచేది జస్ట్ నేమ్తో, బట్ ఎవ్రీవేర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంతా ఐడీస్తోనే జరుగుతుందా? యువర్ క్యాబ్ రిక్వెస్ట్, మేబీ యువర్ శాలరీ రిక్వెస్ట్, యువర్ లీవ్ క్యాలిక్యులేషన్స్, మేబీ సంథింగ్ కైండ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ రిపోర్ట్, వాట్ ఎవర్, ఎవ్రీవేర్ ఐడీస్తోనే జరుగుతుంది. ఎవరైనా యాక్సెప్ట్ దిస్? సిమిలర్గా పెగాలో కూడా జరిగేది అది, పెగాలో జరిగేది కూడా అది. సో పెగా రూల్స్ అనేది ఒక అప్లికేషన్ ఉంది అనుకుంటున్నాం. అప్లికేషన్ అంటే రూలేనా? ఓకే, ఇది కూడా ఒక రూలేనా? ఎవ్రీథింగ్ ఈజ్ రూలే కదా. సో ఎవ్రీ రూల్ ప్రాసెస్ అవ్వాలంటే సో దానికంటూ ఒక నేమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఒక ఐడి కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాను, అది ఒక రూలే. ఫస్ట్ నేమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ఒక రూల్ అండ్ ఐడి కూడా ఉంటుంది. ఎవ్రీ రూల్ మనం చూసి చదవడానికి దాని నేమ్స్తో చదువుతాం. అండ్ ప్రాసెసింగ్ మొత్తం ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఐడీస్. సో ఇప్పుడు నేను ఇది హోల్ థింగ్ ఇటు మూవ్ చేస్తే దట్ విల్ పర్ఫెక్ట్లీ వర్క్అవుట్. ఎందుకు వర్క్ అవుతుందంటే వాళ్ళు పెగా రూల్స్ అనేది ఏదైతే ఉందో నేమ్ని పెగా ప్లాట్ఫామ్ అని మార్చారు తప్ప ఐడిని ఎక్కడా మార్చలేరు. సో ఇటు మూవ్ అయినప్పుడు సో పెగా ప్లాట్ఫామ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఐడి ఏంటిది? ఇక్కడ ఏదైతే ఉందో అదే. సో ఇక్కడ పెగా రూల్స్ అని ఉండేది. ఓకే, నేమ్ కూడా పెగా రూల్స్ అనే ఉంది. ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రీవియస్ వర్షన్స్. సో లేటెస్ట్ వర్షన్లో జస్ట్ నేమ్ మార్చారు అంతే. మీ నేమ్ అప్డేట్ అయినంత మాత్రాన మీరు కంపెనీలో ఎంప్లాయ్ కాకుండా పోరు, మీకు శాలరీ ఏమి డిఫరెన్స్ రాదు, ఏది రాదు. సో ఇక్కడ ఐడి కూడా సేమ్, దట్ ఈస్ లైక్ ఏముంటుంది ఐడి నేమ్? ఇక్కడ ఐడి నేమ్ ఏముంటుంది? పెగా రూల్స్. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉంటుంది అనుకున్నాం కదా. సో జస్ట్ డిస్ప్లే నేమ్ ఒకటి అప్డేట్ చేశారు అంతే. సో ఎవ్రీథింగ్ ప్రాసెసింగ్ బేస్డ్ ఆన్ ఐడియా కదా. అంటే దీనికి పేరెంట్ అంటే ఎవరు చెప్తారు? సో దీనికి పేరెంట్ నేమ్ అంటే మేబీ మన హ్యూమన్ లాంగ్వేజ్లో పెగా రూల్స్ అని అంటాం ఆర్ నేమ్తో పిలుస్తాము. బట్ సిస్టమ్ కన్సిడర్ చేయాల్సింది ఎలా? దాని ఐడితో. సో ఇక్కడ దాని ఐడి వచ్చినట్టే కదా. అండ్ దాని కింద మెయిన్ ఎఫ్డబ్ల్యూ అని వచ్చినట్టేనా? సో దాని కింద బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ ఇన్సూరెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. అంటే పిఆర్పిసి వాళ్ళు చేసింది ఏంటి అంటే 8th వర్షన్లో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి కాబట్టి పెగా రూల్స్ కాస్త పెగా ప్లాట్ఫామ్ నేమ్ అప్డేట్ చేశారు తప్ప సో ఇట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ రూల్ మోడిఫికేషన్. ఎందుకంటే పెగా రూల్స్తో ట్యాగ్డ్గా ఎన్ని ఉంటాయి చూడండి. ఓకే, సో ఆ నేమ్ మారిస్తే జస్ట్ ఇమాజిన్ ఎవ్రీవేర్ ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్, విచ్ ఈస్ నాట్ దట్ ఫీజిబుల్. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు పెగా ప్లాట్ఫామ్ అని మార్చారు.
మేబీ నెక్స్ట్ వర్షన్ మేబీ వాట్ ఎవర్ 9th 10th ఏదో ఒకటి అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వర్షన్లో నేను లాగిన్ అయితే సో అక్కడ డెవ్ స్టూడియో కాకుండా సంథింగ్ వేరే నేమ్ కావాలంటే పెట్టుకుంటారు. ఓకే, సూపర్ డెవ్ స్టూడియో అని పెట్టారు అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ సో సూపర్ పెగా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ దానికి ఐడి ఏముంటుంది? సేమ్ పెగా రూల్సే, అంతే కదా. ఎవ్రీవేర్ ఐడీస్ షుడ్ బి సేమ్. ఎవ్రీవేర్ ఐడీస్ షుడ్ బి సేమ్. ఐడీస్ అనేది ఇట్ షుడ్ నెవర్ బి మోడిఫైడ్. సో ఎవ్రీ రూల్ షుడ్ బి ప్రాసెస్డ్ విత్ సంథింగ్ కాల్డ్ ఐడి. అండ్ మీరు ఒక పర్టికులర్ రూల్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే, ఆర్ ఇన్ దిస్ కేస్, సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో సంథింగ్ మోర్ అబౌట్ దిస్ అప్లికేషన్, ఇక్కడ డెఫినేషన్ క్లిక్ చేయొచ్చు. సో డెఫినేషన్ అంటే సంథింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ అన్నట్టు కదా. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఐ హ్యావ్ టు గెట్ ఇట్స్ ఐడి, ఇట్స్ నేమ్ అండ్ సంథింగ్ మోర్. నేమ్ ఏముంటుంది చెప్పండి? నేమ్ ఏముంటుంది? నేమ్ ఏముంటుంది? పెగా రూల్. నేమ్ పెగా రూల్సా? ఐడియా Platform. ఉంటుంది, ఐడి పెగా రూల్స్. నేమ్ ఏంటి? నేమ్ మీకు ఇక్కడ పైన PEGA కనిపించేస్తుంది, platform. పెగా పెగా ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ మీకు ఐడి అని ఉంది, పెగా రూల్స్ ఏనా. అండ్ ఇక్కడ పెగా ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మీకు స్పేస్ ఉందా పెగా తర్వాత? ఇక్కడ స్పేస్ ఉందా? అంటే ఐడీస్కి సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐడీస్ షుడ్ నాట్ హ్యావ్ స్పేసెస్, షుడ్ నాట్ హ్యావ్ స్పెషల్ సింబల్స్, షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 ఆర్ 15 క్యారెక్టర్స్, ఇలా సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీ ఎంప్లాయ్ ఐడి 1 2 3 4 అనుకోండి, దాన్ని ఏబిసిడి కింద మార్చడానికి పాసిబిలిటీ ఉంటుందా? నో. నేమ్స్ ఎన్నైనా మార్చుకోండి, ఎన్ని టైమ్స్ అయినా మార్చుకోండి, మొబైల్ నెంబర్స్ ఎన్నిసార్లు మార్చుకోండి, బట్ ఐడి వన్స్ క్రియేటెడ్ కెన్ నెవర్ బి మాడిఫైడ్. ఇఫ్ రిక్వైర్డ్ వీఆర్ సపోజ్ టు డిలీట్ ఇట్, అంతే కదా. మీరు కంపెనీలో రిజైన్ చేస్తే రికార్డ్ డిలీట్ అవుతుంది, కానీ ఉన్న రికార్డ్ని మాడిఫై చేయడానికి అవ్వదు, ఐడిని మాడిఫై చేయడానికి అవ్వదు. ఓకే ఫైన్. సో పెగా రూల్స్ ఈజ్ లైక్ ఐడి. ఓకే, పెగా ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇంకా మీరు ఏదైనా మార్చుకోండి, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓకే, అది ఓకే క్లిక్ చేసి సేవ్ చేయండి, చాలు, దట్స్ ఇట్. సో నేమ్తో ఎక్కడ ప్రాసెసింగ్ ఉండదు, ఇట్ కెన్ బి మాడిఫైడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే ఫైన్. సో నౌ టు క్రియేట్ న్యూ అప్లికేషన్, సో వీ అండర్స్టూడ్ దిస్ ఈజ్ ద నావిగేషన్. సో ఇప్పుడు మనం ఇలా క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే, సో ఒక అప్లికేషన్ రూల్ క్రియేట్ అవుతుంది, అవునా? ఎవరైనా అగ్రీ విత్ దిస్? అప్లికేషన్ 100% క్రియేట్ అవుతాం. అండ్ అప్లికేషన్లో ఏమన్నా సంథింగ్ క్రియేట్ చేసిన స్టోర్ అవ్వాలంటే ఇంకోటి క్రియేట్ అవుతుంది, ఏంటది? డేటాబేస్ టేబుల్, అంతే కదా. Database. డేటాబేస్ టేబుల్. సో కన్సిడర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ 50 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో క్రెడిట్ కార్డ్, లోన్స్, సేవింగ్స్ అకౌంట్, మెడికల్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇలా ఒక 50 అప్లికేషన్స్ చేస్తే సో దీనికంటే ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలా? వెరీ క్లియర్. టేబుల్ 2, దీనికి ఒక టేబుల్ 3, ఇలా అన్నీ క్రియేట్ అవుతాయి కదా. ఓకే, సో ఇక్కడ మేబీ ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే సో ఈ పర్టికులర్ అప్లికేషన్లో నేను సంథింగ్ క్రియేట్ చేసేవి ఆబ్వియస్గా ఈ టేబుల్లోనే, కానీ ఈ టేబుల్లో స్టోర్ అవ్వదు కదా. టేబుల్లో స్టోర్ అవ్వదు. అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్ అండ్ క్రియేటింగ్ వన్ అప్లికేషన్ విత్ వన్ టేబుల్. అండ్ దిస్ అప్లికేషన్ అండ్ దిస్ టేబుల్ షుడ్ బి పర్ఫెక్ట్లీ బైండెడ్ కదా, అవునా? కరెక్ట్, పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఒక 500, ఇక్కడ ఒక 500 ఉంటే సో ఇది పర్టికులర్గా దీనికే కనెక్టెడ్గా ఉండాలి. దాన్ని టెక్నికల్గా మ్యాపింగ్ రూల్ అంటాం. వాట్ ఈస్ దట్? మ్యాపింగ్ రూల్. సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఒక అప్లికేషన్ రూల్ క్రియేట్ అవుతుంది, అండ్ మ్యాపింగ్ రూల్ క్రియేట్ అవుతుంది, డేటాబేస్ టేబుల్ క్రియేట్ అవుతుంది, అండ్ ఎక్స్ట్రాగా జేడీబీసీ కనెక్షన్స్ లాంటివి బిల్డ్ అవుతాయి, అండ్ యాక్సెస్ లెవెల్స్ క్రియేట్ అవుతాయి, ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే. సో ఇవన్నీ జస్ట్ 1 మినిట్ కూడా కాదు, 30 సెకండ్స్లో ఎంత స్పీడ్గా ఎలా క్రియేట్ అవుతాయంటే, సో దిస్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ అబో అప్లికేషన్. వాట్ ఈస్ దట్? పెగా ప్లాట్ఫామ్ ఆర్ పెగా రూల్స్, వాట్ ఎవర్, బోత్ ఆర్ సేమ్, నేమ్ ఒకటి మారింది అంతే. ఓకే, సో ఇట్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్. ఫైన్. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, సపోజ్ నేనే బిఏ అనుకోండి. సో బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఇవ్వాలి, అంతేనా? అప్లికేషన్ నేమ్ ఏమి ఇవ్వాలి? బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. టైప్ ఏమి ఇవ్వాలి? టైప్ ఏమి ఉండాలి? ఫ్రేమ్వర్క్.
సపోజ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చి నేను సేవ్ చేస్తే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సో అప్లికేషన్ నేమ్ అండ్ టైప్. సో సమ్వేర్ వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ మీరు ఒక చిన్న మిస్టేక్ చేసిన, జస్ట్ ఇమాజిన్ బ్యాక్గ్రౌండ్లో జరిగే హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నిట్లో మిస్టేక్ అయినట్టేనా? అంతే కదా, టేబుల్ రాంగ్గా క్రియేట్ అవుతుంది, కనెక్షన్ రాంగ్గా క్రియేట్ అవుతుంది. సో వన్ స్మాల్ మిస్టేక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీవేర్ ఇట్ విల్ గో రాంగ్. ఎస్ ఆర్ నో? ఎవ్రీవేర్ హ్యాస్ టు గో రాంగ్. సో ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ మీరు మిస్టేక్ చేసేసారు అనుకుందాం, అండ్ తర్వాత మీరు చేయాల్సిన కరెక్షన్ ఏంటి? దీన్ని ఫ్రేమ్ వర్క్ కింద చేయించాలి. అదే కదా మీరు చేయాల్సింది. సో వన్స్ ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్, మీరు ఇక్కడ చేంజెస్ చేసినంత మాత్రాన అన్ని ప్లేసెస్లో చేంజ్ అయితే అవ్వవు. అన్ని ప్లేసెస్లో చేంజ్ అయితే అవ్వవు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిపోయారు. సో మేబీ లైక్ మీరు సిటిఎస్లో జాయిన్ అయితే, సో వాళ్ళ డేటాబేస్ టేబుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందా 1 2 3 4 అనేది, అండ్ జెండర్ సపోజ్ మీరు మేల్ అనుకోండి, బై మిస్టేక్ ఫీమేల్ అని పడింది అనుకుందాం వాళ్ళ డేటాబేస్లో, అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నిట్లో కూడా మీరు ఫీమేల్ కింద రిజిస్టర్ అవుతారా? అండ్ ఇక్కడ నుంచి ఒక క్యాబ్ రిక్వెస్ట్ వెళ్తుంది. సో క్యాబ్ రిక్వెస్ట్ వెళ్తే ఫీమేల్ వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఉండాలి క్యాబ్స్లో, అండ్ మేబీ ఫీమేల్ క్యాండిడేట్కి సమ్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా మేబీ సమ్ ఎక్స్ట్రాగా ఉండాలనుకోండి. సో జస్ట్ ఇమాజిన్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ డన్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు స్ట్రైట్ అవే ఇక్కడ మేల్ అని మారిస్తే, సో ఇవన్నీ ఐడెంటిఫై చేసి చేంజ్ చేయటం టూ డిఫికల్ట్ జనరల్గా, అవునా? సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. అప్లికేషన్ కనుక రాంగ్గా క్రియేట్ అయితే, సో వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే, సో అప్లికేషన్ రాంగ్గా క్రియేట్ చేయటం అంటే మీరు దాన్ని ఇంకా యూసే చేయలేరు. ఓకే, అప్లికేషన్ క్రియేషన్ దగ్గర అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ బిఎస్ విల్ బి క్రియేటింగ్ అప్లికేషన్స్. ఓన్లీ బిజినెస్ అనలిస్ట్ యాజ్ అ డెవలపర్గా మీకు అప్లికేషన్ క్రియేషన్ వచ్చే ఛాన్స్ మాత్రం 99% రాదు. ఓన్లీ బిజినెస్ అనలిస్ట్ దే విల్ బి క్రియేటింగ్ ద స్ట్రక్చర్. మేబీ ఇన్ దట్ సినారియో వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా దే కెనాట్ డిలీట్ దట్, దే కెనాట్ మాడిఫై దట్. సో ఇది డిలీట్ చేస్తే మేబీ ఈ రూల్ డిలీట్ అవ్వచ్చు బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అయినవి, అవునా? అంత ఈజీ కాదు. ఓకే, ఇక్కడ మాడిఫై అయితే మేబీ ఇక్కడ మాడిఫై అవ్వచ్చు, వాట్ అబౌట్ అదర్ ప్లేసెస్? అంత ఈజీ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ బిఏ వాళ్ళు మిస్టేక్ చేసిన, సో దే హ్యావ్ టు ఇగ్నోర్ దట్ అప్లికేషన్ అండ్ దే హ్యావ్ టు క్రియేట్ విత్ సంథింగ్ డిఫరెంట్ నేమ్ ఓన్లీ. సో ఇదంతా క్రియేషన్ అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మనకి, నాట్ అ ప్రాబ్లం. ఓకే ఫైన్. సో ఫైనల్గా ఏం అర్థమవుతుందంటే, సో దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ PEGA ప్లాట్ఫామ్ where there can be something like main FW and maybe like banking FW, maybe ఇన్సూరెన్స్ FW. ఇలా ఒక 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయనుకోండి, సో యాజ్ అ డెవలపర్ మీరు ఇక్కడ లాగిన్ అయ్యారు. మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ ఫర్ దిస్ ఫిఫ్త్ వన్ అని అన్నారు. ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్కి కనెక్టెడ్గా ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు అనుకోండి. సో దానికి మీరు ఏం చేయాలి యాక్చువల్గా? యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. మీరు లాగిన్ అయింది ఇక్కడ, సో క్రెడిట్ కార్డ్ ఓపెన్ అయింది. ఓకే, సో మీరు అక్కడి నుంచి కూడా, అంటే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది, అక్కడి నుంచి కూడా మీరు న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. సో అంటే టు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్ ఎనీవేర్ ఇన్ అవర్ స్ట్రక్చర్ మీరు ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. బట్ అదర్ రూల్స్కి మాత్రం పేరెంట్ చైల్డ్ రిలేషన్ స్టాప్ చేసేస్తుంది. ఓకే, సో సిన్స్ యూఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్, సో మేబీ మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు, ఆర్ దీనికి ఒక ఫ్రేమ్వర్క్ చేయాలన్నా చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. సో హై లెవెల్ యాక్సెస్ మీకు వస్తుంది బికాజ్ యు ఆర్ లైక్ ఆథర్. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకున్న పర్మిషన్స్ మీకు ఉంటాయి, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దాట్. సో 99% మీకు మళ్ళీ అప్లికేషన్ క్రియేషన్ ఇవ్వరు. సో అంటల్ అన్లెస్ మీ ప్రాజెక్ట్లో అన్నీ మీరైతే తప్ప. సో మీరే బిజినెస్ అనలిస్ట్, మీరే కైండ్ ఆఫ్ డెవలపర్, మీరే టెస్టర్. సో ఒక క్లయింట్కి పిఓసి లాగా చేయమంటారు సమ్టైమ్స్. సో స్క్రీన్ నెంబర్ 1 ఇలా ఉంది అనుకుంది. సో క్లయింట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఒక స్క్రీన్ నెంబర్ 1 ఇచ్చారు. స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇలా ఉన్నాయి. సో యాజ్ అన్ డెవలపర్ మీరు క్లయింట్కి సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, సో లెట్ us పుట్ వన్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో అన్నట్టు మీరు క్లయింట్కి సజెస్ట్ చేస్తారు. సో క్లయింట్ ఏమంటున్నాడు, సో ఐఎమ్ ఓకే విత్ దిస్ రిక్వైర్మెంట్,
ఒకసారి మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఓకే అయితే ఇంప్లిమెంట్ చేద్దాము అన్నట్టు అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఉన్న ప్రాజెక్ట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా సో క్రియేట్ వన్ న్యూ ప్రాజెక్ట్ అని అంటారు, క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ అంటారు. అప్పుడు మీకు అప్లికేషన్ క్రియేషన్స్ ఛాన్సెస్ వస్తాయి తప్ప ఎవ్రీ టైం మీకు రావు. Okay, so you have to understand something about this kind of structure. So today we are understanding what is PEGA platform or PEGA rules, administrator@pega.com ఎలా ఉంటుంది అనేది, సంథింగ్ అబౌట్ ఆపరేటర్స్, రోల్స్, ఇంకా ఓకే సంథింగ్ ఆపరేటర్ రోల్స్ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఆన్ డే వన్ ఇన్ యువర్ ఆఫీస్, ఇలా బేసిక్ థింగ్స్ అన్ని నేర్చుకుంటున్నాం. సో టుమారోస్ క్లాస్లో విల్ యాక్చువల్లీ క్రియేట్ వన్ అప్లికేషన్. Okay, so better get everything like installed from your end. వాళ్ళు ఇన్స్టాల్ అవ్వకపోయినా మే నాట్ బి టుమారో, డే ఆఫ్టర్ టుమారో కైనా రెడీగా ఉండేలా చూసుకోండి. సో విల్ ట్రై టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ అండ్ హౌ టు క్రియేట్ న్యూ అప్లికేషన్ అండ్ హౌ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్, హౌ టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్ and how to drag and drop all these things. So to the possible extent everything will be more interesting for you provided you have to practice it again. ఓకే, సో యాక్చువల్ ప్రాక్టికల్ స్టార్ట్ అవ్వలేదు కదా, సో మేబీ ఇందులో ఏముంది అని అనుకోవద్దు. ఓకే, ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ దో పెగలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇవి ఇంపార్టెంట్ లాగా అనిపిస్తాయి ఆల్రెడీ. ఓకే, సో యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద కరికులం. సో మీరు ఎనీవే డిసైడ్ అయ్యారు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ 2.5 to 3 months is like very very crucial for you, and you have to strictly follow with me in terms of classes, in terms of maybe recordings ఒక క్లాస్ మిస్ అయితే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసైన్మెంట్స్ వస్తాయి మీకు ఒక 2 days స్టార్ట్ అయిన తర్వాత డైలీ అసైన్మెంట్స్ వస్తాయి. అది మీరు మళ్ళీ నాకు పోస్ట్ చేసి ఐ విల్ బి ఎవాల్యుయేటింగ్ అలా ఉంటుంది. సో డైలీ అసైన్మెంట్స్ చేయాలి అండ్ టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలా రెగరస్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాక్టికల్ స్టార్ట్ అయిన తర్వాత సో యూ హ్యావ్ టు స్టార్ట్ ప్యారలీ ఆన్ దోస్ 2 ప్రాజెక్ట్స్ ఆల్సో. మనం ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేస్తే మీరు 3 ప్లేసెస్లో అప్లికేషన్స్ చేయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. సో మేబీ యూ హ్యావ్ టు మేబీ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 చేస్తే అక్కడ మీరు స్క్రీన్ నెంబర్ 1 3 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి. సో ఇన్ దిస్ వే 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ 3 months is like very very crucial. So you have to pay complete attention. Okay. Clear everyone? Any doubts anyone? Else we'll close the session. Doubts in everyone? Yep. Okay then Mare. Thank you. Thank you.